సో, ముందుగా ఈ వెబినార్‌లో పాల్గొంటున్నటువంటి గెస్ట్‌లని ఇంట్రొడ్యూస్ చేసుకుందాం. సో, మొదటగా మార్షల్ ఆర్ట్స్ ఎక్స్‌పర్ట్ మనకి ప్రతిభా తక్కడపల్లి గారు ఉన్నారు. హైదరాబాద్ జేఎన్‌టీయూ నుంచి ఎంబీఏ చేసి బిజినెస్ అనలిస్ట్‌గాను కూడా పనిచేసిన ఈమె అమ్మాయిలకు ఆత్మరక్షణలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆపదలో తమని తాము అమ్మాయిలు రక్షించుకునే పద్ధతుల్ని నేర్పిస్తూ వస్తున్నారు. అలాగే నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే సైకాలజిస్ట్ డాక్టర్ అర్చన గారు ఉన్నారు మనతో పాటు. కోపం ఎందుకు వస్తుంది, భయం ఎందుకు వేస్తుంది, ఒత్తిడిని ఎలా జయించాలి, క్లిష్ట పరిస్థితుల్లో మనల్ని మనం ఎలా నియంత్రించుకోవాలి, పరిస్థితులు ఎదురయ్యేటప్పుడు వీటిని ఎదుర్కోవడం చాలా కష్టం. అలాంటి భావాల్ని ఎలా నియంత్రించుకోవాలో కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ గా రాణిస్తున్నారు మన అర్చన నండూరి గారు. డాక్టర్ లావణ్య నాయక్ జాదవ్ గారు డీసీపీ, ప్రస్తుతం హైదరాబాద్ నగర మహిళా భద్రత విభాగానికి డీసీపీగా కూడా వ్యవహరిస్తున్నారు. సో ఇలా వివిధ విభాగాల నుంచి మన గెస్టులు కూడా మనకి అందుబాటులో ఉన్నారు. సో మొదటిగా లావణ్య గారితోటి మనం మాట్లాడేద్దాం. నమస్తే లావణ్య గారు. నమస్తే అండి. మ్యామ్, ప్రెసెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్, లేడీస్ పైన జరుగుతున్నటువంటి దాడులు మనం గమనించినట్లయితే ఒంటరిగా ప్రయాణిస్తున్నటువంటి ఈ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, జాగ్రత్తలు ఎలా వహించాలంటారు? ముఖ్యంగా మీరు అంటున్నారు ఒంటరిగా ప్రయాణిస్తున్నారు అని. ఆ యొక్క అవసరం రాకుండా ఎవరైనా ఫ్రెండ్‌ని కానీ, ఎవరైనా రిలేటివ్‌ని కానీ తోడు పెట్టుకుంటే దానికన్నా మంచి ఉపాయం ఇంకోటుండదు. రెండో విషయానికొస్తే నేటి మహిళకు ఒంటరిగా వెళ్ళడం అసలు ఛాలెంజే కాదు. అది డే టైమ్‌లో అయితే అసలేం భయపడాల్సిన పని కూడా లేదు. కానీ చీకటి వేళల్లో, సాయంత్రం వేళల్లో ఆఫీస్ లేట్ అయ్యి, ఆ టైంలో మనము ట్రావెల్ చేయాల్సి వచ్చి వెళ్తున్న క్రమంలో మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, ఫస్ట్ మీరు యూజ్ చేస్తే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ని యూజ్ చేయండి. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో మీతో పాటు ఇంకా కొంతమంది కూడా ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి దట్ ఇట్‌సెల్ఫ్ విల్ యాక్ట్ లైక్ ఎ సేఫ్టీ నెట్. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అవైలబుల్ లేదు. ఆ టైంలో ఇంకా ఇంకో ఆప్షన్ లేదు. క్యాబ్ గాని, ఆటో గాని తీసుకోవాల్సిన పరిస్థితి. మున్ముందుగా ఆ యొక్క క్యాబ్ గాని, ఆటో కానీ దాని నంబర్‌ది ఫోటోగ్రాఫ్ ఇమ్మీడియేట్‌గా తీసుకోవాలి. అది ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ లాగా వాళ్ళు పెట్టుకోవాలి. లేట్ అయింది అంటే, వేరే వెహికల్ ఎక్కుతున్నాము, డ్రైవర్ మనకు పరిచయం లేరు అన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా ఒక ఫోటో, నంబర్ ప్లేట్‌ది ఫోటో తీసి పెట్టుకోవాలి. అట్లాగే టీ సేఫ్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ఆ యాప్‌లో వచ్చేసి తన ట్రిప్ వివరాలు, ఎక్కడి నుండి బయలుదేరుతున్నాము, ఎక్కడికి వెళ్ళాలి, దానికి నియరెస్ట్ డిస్టెన్స్ ఏంటి అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే గవర్నమెంట్ వారే అంటే పోలీసు వారే ఆ యొక్క మూవ్‌మెంట్ ని మానిటర్ చేసి సెంట్రలైజ్డ్ గా అది వెళ్ళాల్సిన దారిలో వెళ్ళకుండా దారి తప్పడము ఇలాంటిది ఏది జరిగినా దగ్గరలో ఉన్న నియరెస్ట్ పెట్రోల్ కార్ కి అలర్ట్ వెళ్తుంది. అప్పుడు ఆ పెట్రోల్ కారు ఆ వెహికల్ ని చేజ్ చేసి ఆపి మీ యొక్క సేఫ్టీ గురించి కనుక్కుంటారు. అందుకని చెప్పి రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు ఈ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనేది నా యొక్క వినతి. ఇది కాకుండా హాకై యాప్ అందరికీ తెలిసిందే. దాంట్లో ఎస్ఓఎస్ బటన్ ఉంటుంది. ఆ ఎస్ఓఎస్ బటన్ క్లిక్ చేయగానే ఇటు పోలీస్ కంట్రోల్ రూమ్ కి, అట్లాగే వాళ్ళ నియరెస్ట్ రిలేటివ్స్ కి ఎవరైతే మీరు ఆప్షన్ చేసి పెట్టుకుంటారో వాళ్ళకి చేరుతుంది. అలా చేరిన తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్ గా మీరు డిస్ట్రెస్ లో ఉన్నారని తెలుసుకుని మీ రెస్క్యూ కోసం రావడం అనేది జరుగుతుంది. రైట్. దీనికి సంబంధించి ఒక ఘటన ద్వారా వ్యూవర్స్ కి మనము షేర్ చేయాల్సినటువంటి విషయాన్ని కూడా చూద్దాం మ్యామ్. ఒక 2 ఇయర్స్ బ్యాక్ దిశ ఘటన మనం చూసుకుంటే ఓఆర్ఆర్ రింగ్ రోడ్ దగ్గర జరిగినటువంటి ఘటన మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా. సో అమ్మాయి చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి ఆ ప్లేస్ లో? తనకి ఓఆర్ఆర్ దగ్గర చాలా మంది ఉంటారు. ఎవరో ఒకరు హెల్ప్ తీసుకునే అవైలబిలిటీ కూడా ఉండొచ్చు. కానీ ఎందుకు ఆ అమ్మాయి వాళ్ళకి అలా దొరికిపోవాల్సిన నెసెసిటీ ఏర్పడింది? ఎందుకు ఆమె మరణించాల్సినటువంటి అగత్యం ఏర్పడింది అంటారు అక్కడ? ఆ అమ్మాయి చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి? ముఖ్యంగా ఆ అమ్మాయి చేసినటువంటి మిస్టేక్ డయల్ 100 కి కాల్ చేయకుండా ఉండడం వలన ఆ అమ్మాయి డిస్ట్రెస్ లో ఉంది అనే విషయము ఎవరికి కూడా తెలియలేదు, ఇన్క్లూడింగ్ ద పర్సన్ ఇన్ ద టోల్ గేట్. టోల్ గేట్ దగ్గర డబ్బులు తీసుకునే పర్సన్ కూడా ఆయనకు అర్థం కాలేదు ఈమె ట్రబుల్లో ఉంది అని చెప్పి. అలాగే ఆమె ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళ సిస్టర్ తో మాట్లాడుతుంది. కానీ తన గొంతులో, ఒకవేళ మీరు ఆడియో గనక విని ఉంటే, తన గొంతులో భయం అనేది క్లియర్ గా ఉంది.
భయపడుతూ మాట్లాడుతుంది వాళ్ళ చెల్లితో. ఇదే సిచ్యువేషన్ ని ఆమె ఫేవర్ లో ఎలా మార్చుకోవాలి అంటే, ఆమె షీ హ్యాస్ టు సౌండ్ కాన్ఫిడెంట్. అండ్ అవతల వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, ఓహో నువ్వు ఇంకో 5 నిమిషాల్లో వచ్చేస్తున్నావా, సరే సరే మరి నువ్వు 5 నిమిషాలు వచ్చేలోపు నేను ఈ ఫోన్ మాట్లాడతాను కంటిన్యూస్ గా, నువ్వు వచ్చేసేయ్ అని చెప్పి అవతల వ్యక్తికి ఇంకో వ్యక్తి రాబోతున్నాడు అని తెలిసినప్పుడు ఆ అమ్మాయిని లోబర్చుకోవడానికి చేసే ప్రయత్నాన్ని వాళ్ళు విరమించుకుంటారు. ఎందుకంటే వాడు ఆటోమేటిక్ గా విట్నెస్ అవుతాడు కదా, ఏ క్షణాన్ని వస్తున్నాడో ఏ క్షణాన్ని దిగుతున్నాడో అనే భయం వాడికి కూడా ఉంటుంది. హీ డజంట్ వాంట్ టు బి రివీల్డ్, రైట్? తప్పు చేసేవాడు తన ఐడెంటిటీని దాచిపెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. సో ఈ రెండు మా సిస్టర్ కాల్ చేసినా కూడా సిస్టర్ కూడా ఎలాంటి ఐడియా అనేది ఇవ్వలేదు. అవును అవును, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎ కామన్ థింగ్ ఫర్ దెమ్. వాళ్ళు ఎవ్రీడే ఈ ఎక్స్పీరియన్స్ ఉండదు కదా, ఇట్ ఈస్ నాట్ కామన్, దే డిడ్ నాట్ కమ్ అక్రాస్ దీస్ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్. అందుకని చెప్పి ఆ ఎక్స్పీరియన్స్ లేక, అందుకే ఈ ఎక్స్పీరియన్స్ తో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇమ్మీడియట్ గా ప్రాబ్లం ఉంది అని మీకు కొంచెం హింట్ వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా డయల్ 100 చేయాలి. తర్వాత మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ధైర్యంగా ఉండడము, ధైర్యంగా కనపడము, వినపడము, 2 రకాలుగా కూడా. అట్లాగే కొన్ని ట్రిక్స్ ప్లే చేయడం. మా మామయ్య వస్తున్నారు, ఇక్కడే ఉన్నారు, ఈ లోకల్లో సిఐ అంట అని చెప్పి వాడు క్యాష్ కౌంటర్ వాడితో ఏదో ఒకటి అలా మాట్లాడుకుంటూ చెప్తుంటే కూడా అవతలి వ్యక్తికి ఒక భయం అనేది, ఒక జంకు అనేది క్రియేట్ అవుతుంది. అండ్ దీస్ కెన్ బి అవాయిడెడ్. అర్చన మ్యామ్, సో లావణ్య గారు చెప్పిన దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ మహిళల ఆత్మరక్షణలోని వాళ్ళకి ఆ టైంలోని ఆ మానసిక ధైర్యం ఎంత ముఖ్యం అని అంటే ఎలా వివరిస్తుంది? సో భయం అనేది హ్యూమన్ అందరికీ కూడా ఉంటుంది, కానీ భయం అనేది మన లైఫ్ ని కంట్రోల్ చేయకూడదు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. సో భయం అనేది మనుషుల్ని ఎప్పుడు హాంట్ చేస్తుంది అంటే, అది మనల్ని అలర్ట్ చేయడానికి మన హ్యూమన్ బ్రెయిన్, సబ్ కాన్షియస్ బ్రెయిన్ అనేది ఎప్పుడు కూడా దాని మెయిన్ లక్షణం ఏంటి అంటే, ఎప్పుడు కూడా మనల్ని ప్రొటెక్ట్ చేయడం అనేది దాని నేచర్, కాబట్టి అది మనల్ని ఎప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటుంది. కానీ మెయిన్ గా విమెన్ లో ఏంటంటే, ఈ అలర్టింగ్ సైన్ అనేది ఎమోషనల్ సెన్సిటివిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనము ఇలా అన్సేఫ్ ప్రదేశాల్లో ఉన్నాము, లేకపోతే ఎక్కువగా హెరాస్మెంట్ కి లోన్ అవుతాము, లేకపోతే వర్బల్ అబ్యూస్ కి లోన్ అవుతాము, ఇలాంటివి ఎక్కువగా మనకు తెలుస్తున్నాయి అంటే అలర్ట్ మోడ్ లోకి తొందరగా వెళ్ళిపోతాం అనమాట. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే, ఈ ఫియర్ టెంపరీగా ఉంటే ప్రాబ్లం ఉండదు, కానీ చాలా మంది విమెన్ ఈ టెంపరీ ఫియర్ ని ఏం చేస్తున్నారు అంటే, కంటిన్యూస్ గా యాంగ్జైటీగా మారిపోతుంది వాళ్ళలో. ఎందుకంటే ఆల్వేస్ అలర్ట్ మోడ్ లో ఉండిపోతున్నారు. బయట చదవడం కానివ్వండి, వినడం కానివ్వండి, కంటిన్యూస్ గా అలాంటి వేధింపులకు గురవ్వడం కానివ్వండి, అలాంటి వాటి మూలంగా. కానీ అలాంటి సిచ్యుయేషన్ ముగిసిపోయినా కూడా ఇలాంటి వాటికి లోన్ అవ్వడం, ఇంకా డేంజర్ సైన్ లో ఉండిపోవడం, ఇలా రియాక్ట్ అవుతూ ఉండడం, దీన్ని మనం సైకలాజికల్ టర్మ్స్ లో హైపర్ విజిలెన్స్ అంటాం. ఎప్పుడు అలర్ట్ గా ఉండడం అనమాట. దీని మూలంగా మనకు ప్రాబ్లం వస్తుంది, దీని మూలంగా పానిక్ అటాక్స్ రావడం, ఇవన్నీ అవుతాయి. మరి దీని నుంచి ఎలా బయటికి రావాలి అని అంటే, ఎగ్జాంపుల్, దీనికి మైండ్ఫుల్నెస్ ఇస్ ద బేసిక్ థింగ్. సో అలాంటి సిచ్యుయేషన్స్ కి మనం లోన్ అయినప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి, అలర్ట్ డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్ కానీ, లేకపోతే ఫస్ట్ మనం చాలా మేడం చెప్పినట్టు చాలా ట్రస్టెడ్ పర్సన్ కి కాల్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి మన లొకేషన్ షేర్ చేయడం కానీ, లేకపోతే సెల్ఫ్ గ్రౌండింగ్ టెక్నిక్స్ ఉపయోగించడము. ఓకే, దాని తర్వాత ఫస్ట్ మనకి మనం రీఅష్యూరెన్స్ ఇచ్చుకోవాలి, ఐ కెన్ హ్యాండిల్ దిస్ సిచ్యుయేషన్ అని మనకి మనం రీఅష్యూరెన్స్ ఇచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా మంది విమెన్ తమ ఫియర్ గురించి గిల్ట్ గా ఫీల్ అవుతారు. అంటే నేను స్ట్రాంగ్ కాదా, లేకపోతే నేను చాలా ఎమోషనల్ గా ఎఫెక్ట్ అవుతానా. సో అలా ఫీల్ అవ్వడం ఫస్ట్ మానేసేయండి. ఎవరైనా కూడా ఫీల్ అవ్వడం అంటే ఫియర్ గా ఫీల్ అవ్వడం అనేది చాలా కామన్ హ్యూమన్ రెస్పాన్స్. సో స్ట్రెంగ్త్ అంటే ఫియర్ లేకపోవడం కాదు, ఫియర్ ఉన్నా కూడా అది మనల్ని కంట్రోల్ చేయకూడదు, మనం స్టెబిలైజ్ అయిపోయి. అలాగే ఫ్యామిలీస్ కూడా ఫస్ట్ ఏం చేయాలంటే, గర్ల్స్ ని అడ్జస్ట్ అవ్వు, ఓకే, నీకు అన్సేఫ్ అనిపిస్తే నువ్వు మాకు షేర్ చేసుకో అని చెప్పాలి, కానీ వాళ్ళు అన్సేఫ్ గా ఫీల్ అయ్యేటట్టు వాళ్ళని చేయకండి. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఎప్పుడు ఆడపిల్లలకి మన సొసైటీలో ఎలా ప్రీచ్ చేస్తారు తెలుసా అండి, సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాం. అన్సేఫ్ గా అనిపిస్తే వాళ్ళని బయటికి పంపించడం మానేస్తా. ఓకే, సో అలా చేయడం కంటే కూడా వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ అవేర్నెస్ ఇవ్వాలి, ఎమర్జెన్సీ ప్రిపరేషన్ ఇవ్వాలి, బౌండరీ సెట్టింగ్ నేర్పించాలి.
అసర్టివ్ కమ్యూనికేషన్ నేర్పించాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. చివరగా నేను ఒక చాలా ఇంపార్టెంట్ మాట చెప్తాను. ఏంటి అంటే ఎమోషన్స్ అనేవి మనుషులందరికీ ఉంటాయి. సో ఫియర్ అనేది వీక్‌నెస్ కాదు. కానీ దాన్ని మన జీవితం మీద కంట్రోల్ తీసుకోకుండా ఒక్కటి చూసుకుంటే చాలు. దాని మీద మన కంట్రోల్ ఉండాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అర్చన గారు చెప్పిన దాని గురించి నేను ఇంకొక విషయం యాడ్ చేయదలుచుకున్నాను. మేడం ఇలా ఏవైతే చెప్పారో, ఫియర్ ఈజ్ జస్ట్ అన్ ఎమోషన్, కానీ ఇట్ షుడ్ నాట్ రూల్ అవర్ లైఫ్. కాబట్టి ఇంకొక యాంగిల్ టు దిస్ ఈజ్ మన ఫియర్ అవతల వాడి ధైర్యం. సో హీ విల్ స్టెప్ ఫార్వర్డ్ ఓన్లీ వెన్ యూ లుక్ స్కేర్డ్. వాడికి ఒక ఆనందం, అది సాడిజం అనొచ్చు, అది క్రూయల్ బిహేవియర్ అనొచ్చు. కాబట్టి ఫియర్ అనేది మీరు ఫియర్ఫుల్ గా ఉన్నా కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయాల్సిన నెసెసిటీ లేదు. ప్రతిభ మ్యామ్, సో అర్చన మ్యామ్ చెప్పినట్లుగానే సెల్ఫ్ డిఫెన్స్ అనేది అమ్మాయిలకు చాలా అవసరము. సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఏంటి, ఎలా రక్షించుకోవడం? బేసిక్ మన బాడీని హ్యూమన్ వెపన్ లాగా యూజ్ చేసుకోవడమే సెల్ఫ్ డిఫెన్స్. మనకి యాజ్ ఏ ఉమెన్ మనకి సెన్సెస్ ఎక్కువ వర్క్ చేస్తాయి. మనకి ఎవరైనా ఫాలో చేస్తున్నట్టు అయినా, లైక్ ఎవరైనా మనల్ని చూస్తున్నట్టు అయినా మనకి ఆబ్వియస్లీ అర్థమవుతుంది. సో ఇమ్మీడియట్లీ అకార్డింగ్ టు సిచ్యువేషన్ మన హ్యాండ్స్ ని, ఎల్బోస్ ని, నీస్ ని, లెగ్స్ ని యూజ్ చేస్తూ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడమే సెల్ఫ్ డిఫెన్స్. ఈవెన్ ఒక అన్సర్టన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు గట్టిగా అరవగలిగిన లేదా గట్టిగా వార్నింగ్ అంటే వాళ్ళని భయపెట్టగలిగినా కూడా అది కూడా సెల్ఫ్ డిఫెన్స్, ప్రొటెక్టింగ్ అవర్ సెల్ఫ్ ఎట్ దట్ మూమెంట్. మన హ్యాండ్స్ ని ఈజీగా లైక్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎవరైనా చాలా క్లోజ్ గా వచ్చినా బోత్ ఫింగర్స్ ని వాళ్ళ ఐస్ లో అటాక్ చేసినా కూడా డిఫెన్స్. ఐస్ లాంటి సెన్సిటివ్ పార్ట్స్ ని ఇంజూర్ చేయగలిగినాం అంటే ఇమ్మీడియట్లీ ఆ సిచ్యువేషన్ నుంచి మనం ఎస్కేప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా మనల్ని రాంగ్ గా చూసినప్పుడు ఇమీడియట్ వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఎవ్రీ టైం మనతో పాటు ఎవరు రారు. అండ్ ఫియర్ అనేది జస్ట్ అన్ ఎమోషన్. ట్రైన్ అయ్యే కొద్దీ ఫియర్ అనేది ఉండదు. ఎన్ని దెబ్బలు తగిలినా మనకి సెన్స్ పని చేయకుండా అయిపోతుంది, బాడీ అంతా స్ట్రాంగ్ అవుతుంది. ట్రైనింగ్ రియల్లీ మ్యాటర్స్. ట్రైనింగ్ తో మన కరేజ్ బిల్డ్ అవుతుంది. డే 1 ఇట్లా వచ్చేది ఇది కూడా టఫ్ ట్రైనింగ్ ఉంటుంది. ఎంత టఫ్ గా ట్రైన్ అయితే మనం మెంటలీ అంత టఫ్ గా అవుతాం. అండ్ జనరల్లీ ఉమెన్ కి ఎట్లా పేరెంట్స్ నువ్వు అమ్మాయివి నాజుగ్గా ఉండాలి, వెయిట్స్ ఎత్తొద్దు, సమ్ డిఫరెంట్ గా చెప్తారు. వెయిట్స్ ఎత్తు, పెయిన్ ఫీల్ అవ్వు, బాడీని టఫ్ గా ట్రైన్ చేసావంటే నీ కెపాసిటీ ఉంటుంది, నువ్వు చాలా స్ట్రాంగ్ అయినావు అంటే అఫ్ కోర్స్ ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఒకరి హెల్ప్ అవసరం లేదు. అండ్ ఎవరిదైనా హెల్ప్ అవసరం ఉన్నా కూడా అటాక్ చేయండి. ఇమ్మీడియట్ పనిష్మెంట్ ఇచ్చిన తర్వాతనే ఇంకొకరి హెల్ప్ సీక్ చేయండి. అప్పటి వరకు మీరు రెగ్యులర్ ట్రైనింగ్ లో ఉండండి, బాడీని టఫ్ గా ట్రైన్ చేయండి, స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకోండి. జనరల్లీ ప్రతిభ గారు, అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అమ్మాయిలకి పెయిన్ టాలరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. బట్ వేరాజ్ అబ్బాయిలతో కంపేర్ చేసుకునేటప్పుడు మాత్రం ఈ మజిల్ మాస్ మాత్రం తక్కువగా ఉంటుంది. ఆ మజిల్ స్ట్రెంథనింగ్ అనేది వాళ్ళకి తక్కువగా ఉండడం, ఇదే మన వీక్ పాయింట్ అనే దృష్టిలోని అందరూ లేడీస్ ఉంటారు, అబ్బాయిలు కూడా అదే దీంట్లో ఉంటారు, వేలో ఉంటారు. కాబట్టి అమ్మాయిల మీద అటాక్ చేయడం అనేది చాలా ఈజీ అని కూడా వాళ్ళు అనుకుంటారు. సో దీన్ని బిల్డ్ చేసుకోవడం ఎలా, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ ఆలోచన? జనరల్లీ మేల్ ఫీమేల్ బాడీస్ డిఫరెంట్. మేల్ కి మజిల్ ఎక్కువ ఉంటుంది, బట్ మేల్ ది స్ట్రెంగ్త్ అప్పర్ బాడీ ఉంటుంది, ఫీమేల్ స్ట్రెంగ్త్ లోవర్ బాడీలో ఉంటుంది. అండ్ ఫీమేల్ ఎంత ఎక్కువ ట్రైన్ అయ్యే కొద్దీ బాడీలో స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుంది. మనం ట్రైన్ అయ్యే కొద్దీ మనం స్లిమ్ గా అవుతాం, చూడడానికి సన్నగా కనిపించిన స్ట్రెంగ్త్ చాలా బిల్డ్ అవుతుంది. ఈజీగా ఒక మనం 60-80 kg అతన్ని ఎత్తి పాడేయగలుగుతాం. అట్లా స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుంది కనిపించడానికి సన్నగా ఉన్నా కూడా. సో రెగ్యులర్ ట్రైనింగ్ తో బాడీలో స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం న్యూట్రిషన్ మ్యాటర్స్ అండ్ రికవరీ కూడా అవసరం ఉంటుంది. అందరూ ఇగ్నోర్ చేస్తారు. అండ్ ఓన్లీ లోవర్ బాడీ స్ట్రాంగ్ గా ఉంటుంది ఫీమేల్ ది. అండ్ లోవర్ బాడీని ట్రైన్ చేసినా మన మజిల్ బాడీ మొత్తం ఈక్వల్ గా స్ట్రెంగ్తెన్ అవుతుంది. సో రెగ్యులర్ స్క్వాట్స్ కానీ హనుమాన్ దండ్ లాంటివి చేసినప్పుడు కంప్లీట్ ఫీమేల్ బాడీ చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది. యాజ్ ఎ బిగినర్ ఒక చిన్న బేబీ గర్ల్ బేబీ బాయ్ ని ఇద్దరిని కొట్టుకోవడానికి పంపిస్తే ఎవరు గివ్ అప్ ఇవ్వరు, ఇద్దరు సేమ్ ఎఫర్ట్ చూపిస్తారు. లైక్ సేమ్ ఈగోస్ ఉంటాయి, సేమ్ రేంజ్ కెపాసిటీ ఉంటుంది వాళ్ళిద్దరి దగ్గర. కాకపోతే ట్రైనింగ్ చిన్నప్పటి నుంచి పిల్లల్ని కండిషన్ చేస్తారు, గర్ల్ అంటే ఇట్లానే ఉండాలి, బాయ్ అంటే ఇట్లానే ఉండాలి. సో మెన్ ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయలేకుండా ఎమోషన్ లెస్ గా తన ఎమోషన్స్ ఫీల్ అయినా ఎక్స్ప్రెస్ చేయలేకుండా ప్రిపేర్ చేయడం వల్ల ఇలా అయిపోతున్నారు అంటారు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇదే రీజన్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నా ట్రైనింగ్ లో చూసినప్పుడు నేను టఫ్ గా ట్రైన్ అయ్యేదాన్ని. గర్ల్స్ చిన్న వాటికి దెబ్బ తగిలిందని పక్కన కూర్చునే వాళ్ళని చూసినప్పుడు నాకు ఫన్నీగా అనిపించేది. సో ఇట్స్ ఆల్ అబౌట్ మనం మెంటల్ కరేజ్
మన స్ట్రెంగ్త్ మనం ఎంత టఫ్ గా మనం ట్రైన్ అవ్వాలనుకుంటున్నాము. అండ్ ఎట్ ది సేమ్ టైం ఎవరైనా మనల్ని అటాక్ చేస్తే మనల్ని మనం ఎంత ప్రొటెక్ట్ చేసుకోవాలి. లైక్ సెల్ఫ్ రెస్పెక్ట్ యాజ్ వెల్. సెల్ఫ్ డిఫెన్స్ అంటే జస్ట్ ఓబే చేయడం కాకుండా ఆ సిచ్యువేషన్ ని కంప్లీట్ గా మీ కంట్రోల్లో, ఆ డామినెన్స్ మీద కనిపించాలి అంటే అక్కడ మీకు కెపాసిటీ ఉండాలి. లైక్ ఆ కెపాసిటీ డే 1 అయితే బిల్డ్ అవ్వదు, దానికి కొంచెం ఎఫర్ట్స్ పడతాయి. లావణ్య మ్యామ్, సో ఇప్పుడు పబ్లిక్ ప్లేస్ లో ఏవైతే ఉన్నాయో, బస్ స్టాండ్లు కావచ్చు, లేకపోతే రైల్వే స్టేషన్స్ కావచ్చు, సో ఇలాంటి చోట్ల ఒకవేళ వేధింపులకి గనక గురైనట్లయితే చాలా మంది భయపడుతూ ఉంటారు. నలుగురు ఉన్నారు కదా, సో ఒక షేమ్లెస్ గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఆ టైంలో ఎలా రెస్పాండ్ అవ్వాలి? మీకు ఇది ఫన్నీగా అనిపించచ్చు, కానీ నిజమేంటంటే ఎప్పుడైనా పబ్లిక్ స్పేస్ లో ఎవరైనా మనల్ని కాల్ అవుట్ చేయడము, హారెస్ చేయడము జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా అరవాలి. అరిచి అక్కడ సీన్ క్రియేట్ చెయ్యాలి. ఎందుకు అంటే నువ్వు విక్టిమైజ్ అవుతున్నావు అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరూ అలర్ట్ అయ్యి దే విల్ బి ఫ్రెండ్లీ విత్ యూ అండ్ దే విల్ కమ్ టు యువర్ రెస్క్యూ. ఇమ్మీడియట్ గా చేయవలసిన పని అది. ఒకవేళ అలా గట్టిగా మాట్లాడే ధైర్యం నాకు లేదు, నేను చెయ్యలేకపోతున్నాను అంటే ఇమీడియట్ గా డయల్ 100 కి కానీ 112 కి కానీ కాల్ చేయొచ్చు, లేదా షీ టీమ్స్ నంబర్ ఉంటుంది, దానికి కూడా కాల్ చేయొచ్చు. ప్రతి బస్ స్టాప్ లో మేము పోస్టర్ ఒకటి స్టిక్ చేశాము, దాంట్లో క్యూఆర్ కోడ్ ద్వారా కూడా షీ టీమ్స్ ని అప్రోచ్ అవ్వచ్చు. బట్ రీసెంట్ గా మనమే చూడొచ్చు సుమతి మ్యామ్, సో ఎలా బుద్ధి చెప్పారో కూడా మనం చూడొచ్చు. ఇక పబ్లిక్ ప్లేస్ లో నడుస్తూ వెళ్తుండేటప్పుడే ఆమెని ఎట్లా ఇది చేశారు, టీస్ చేశారు, సో ఎంత మందిని పట్టుకున్నారని చూస్తున్నాం. సో ఒక పబ్లిక్ ప్లేస్ లో కూడా ఒక అమ్మాయి నడిచి వెళ్ళటానికి కూడా స్టిల్ ఈ రోజుకి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు ఎదురవుతున్నాయి? సో అబ్బాయిల్ని పెంచే విధానంలోనే సరిగ్గా పెంచడం లేదా, ఎక్కడ తప్పు జరుగుతుందండి? పెంపకం గురించి మాట్లాడుకోవడానికి ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ లేదో కానీ నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. It is not bad parenting that is spoiling children. It is absent parenting that is spoiling children. ఎందుకంటే both husband and wife are working. Both of them are busy in their own life. And at the end of the day, when they come home, వాళ్ళు వచ్చి ఆ పిల్లలతో గడిపి అసలు ఏం జరిగింది, వాళ్ళు ధైర్యంగా ఉంటున్నారా లేదా ఇబ్బంది పడుతున్నారా, ఇవన్నీ విషయాలు తెలుసుకునే లోపు ఆల్మోస్ట్ మిడ్ నైట్. And the cycle again begins. So I think present parenting వల్లనే ఇట్లాంటి జరగడం అనేది గమనిస్తున్నాము. ముఖ్యంగా అబ్బాయిలు సర్టన్ ఏజ్ వచ్చినప్పుడు, దాన్నే మనం టీనేజ్ అంటాము, వచ్చినప్పుడు ఫాదర్ యొక్క గైడెన్స్ చాలా మట్టుకు అవసరం. అదేదో ఫాదర్ యొక్క గైడెన్స్ కూర్చోబెట్టి క్లాసులు చెప్పడం కాదు. హీ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ ఇన్ ద హోమ్. హౌ హీ రెస్పెక్ట్స్ హిస్ వైఫ్, హౌ హీ రెస్పెక్ట్స్ హిస్ గర్ల్ చైల్డ్, how he respects his colleagues who are women. ఇవన్నీ కూడా పిల్లలు గమనిస్తారు. దాని నుండే చాలా మట్టుకి వాళ్ళు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. బీ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ చిల్డ్రన్ అని నేను చెప్పదలుచుకున్నాను. సో అలానే మహిళల భద్రతను మెరుగుపరచడంలో షీ టీమ్స్ కానివ్వండి, లేకపోతే టీ సేఫ్ వంటివి ఎంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి? షీ టీమ్స్ తో పాటు ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్ లో స్పందన టీమ్స్ కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా మహిళలు, పిల్లల కొరకు ఉన్నటువంటి టీమ్స్. ఖచ్చితంగా షీ టీమ్స్ ఆర్ వర్కింగ్ వెరీ ఎఫెక్టివ్లీ. మనం గనక చూసుకుంటే రెడ్ హ్యాండెడ్ కేసెస్ ఈ ఒక్క సంవత్సరంలోని ఇప్పటి వరకు దాదాపు 2500 పైన పట్టుకోవడం జరిగింది. అందరికీ కూడా పెట్టి కేసు పెట్టడము, లేదా పనిష్మెంట్ ఇప్పించడము, లేదా వార్న్ అండ్ లెట్ ఆఫ్ చేయడము. ముఖ్యంగా మైనర్ పిల్లలు, మనం అనుకుంటాం చిన్నపిల్లలు కదా ఏం చేయరు అని, వాళ్లే కొంచెం మితిమీరి బిహేవ్ చేసినా కూడా మేము వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి సైకాలజిస్ట్ ద్వారా పేరెంట్స్ ప్రెజెన్స్ లో కౌన్సిలింగ్ చేసిన తర్వాతే వాళ్ళని వన్స్ అ వీక్ కానీ అలా ప్రొడ్యూస్ చేసి వాళ్ళ బిహేవియర్ మార్పుకి మేము ట్రై చేస్తున్నాం. సో మహిళలు కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి, ఈ షీ టీమ్స్ ని ప్రాపర్ గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలంటారు? ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏ అమ్మాయి అయినా మహిళ అయినా తన పైన అట్రాసిటీ జరుగుతుంది, ఎవరో తనని ఇబ్బంది పెడుతున్నారు అని తెలిసినప్పుడు వెంటనే వచ్చి చెప్పుకోరు. అది ముదిరి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉండి ఇంకా నేనేం చెయ్యలేను దీని తర్వాత అని ఎప్పుడైతే ఫీల్ అవుతారో అప్పుడే అమ్మాయిలు లేదా మహిళలు బయటకు వచ్చి షీ టీమ్స్ ని ఆశ్రయించడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా షీ టీమ్స్ ని అట్ ఎనీ టైమ్ త్రూ ఎనీ మీన్స్ డైరెక్ట్ గా వాకిన్ అవ్వచ్చు, లేదా వాట్సాప్ నంబర్ లో వాట్సాప్ చేయొచ్చు, లేదా డయల్ 100 అడిగి షీ టీమ్స్ కి కమ్యూనికేట్ అవ్వచ్చు. వెబ్సైట్ ద్వారా కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ క్యూఆర్ కోడ్ అని చెప్పాను,
దాని ద్వారా కూడా వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఐ వుడ్ సజెస్ట్ దట్ మేక్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ షీ టీమ్స్ కి మీ యొక్క ప్రాబ్లమ్ ని చెప్పండి. We will definitely take care of it and give you a solution. అర్చన మ్యామ్, సో ఇంతకు ముందే మీరు చెప్పారు, నిరంతరం ఆందోళన చెందకుండా చాలా పీస్ఫుల్ గా మనం ఏదైనా సిచ్యువేషన్ వచ్చేటప్పుడు దాన్ని హ్యాండిల్ చేయాలని అందరికీ అనిపిస్తుంది. బట్ ఆ సిచ్యువేషన్ ఎదురయ్యేటప్పుడు మాత్రం చాలా మంది పానిక్ అయిపోతారు. అది సాధ్యం కాని పరిస్థితి అయిపోతూ ఉంటుంది. ఎదుటి వారికి ఏదైనా జరిగేటప్పుడు మనకి ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా అనే ఆలోచనలు మనకి వస్తూ ఉంటాయి. వెరాజ్ అది మన వరకు వచ్చేటప్పుడు మాత్రం దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలోని సో మన టెన్షనే ఇంప్లిమెంట్ చేయకుండా చేస్తుంది. సో అందుకోసం మన మనసుకి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి అంటారు? సో శిక్షణ ఇవ్వాలి అంటే స్పెషల్ గా విమెన్ అంటే సో ఇది చిన్నప్పటి నుంచి క్లాసికల్ కండిషనింగ్ తోటే స్టార్ట్ అవుతుంది. సో లైఫ్ లో టఫ్ సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి. లైఫ్ ఇస్ మన ఈసీజీ చెప్పినట్టు ఎప్పుడైనా ఫ్లాట్ లైన్ వచ్చిందంటే వీఆర్ డెడ్ అని, ఎప్పుడైనా అప్ అండ్ డౌన్ ఉంటే వీఆర్ అలైవ్ అని. సో లైఫ్ లో ఎప్పుడు అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. సో వీ నీడ్ టు ప్రోగ్రామ్, అది సమాజంలో కాదు ఇంటి నుంచి మొదలవ్వాలి. సో వీ నీడ్ టు ట్రైన్ చిల్డ్రన్ ని. ఎలా ట్రైన్ చేయాలంటే, నాన్న ఎప్పుడైనా లైఫ్ లో ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఎలా తట్టుకోవాలి. సో దాన్ని ఎప్పుడైతే మన మైండ్ కి మనం ఇది ప్రాబ్లం అని చెప్తామో, ప్రాబ్లం అనగానే భయము అనే అలర్ట్ మన సబ్ కాన్షియస్ మైండ్ మనకి ఇస్తుంది. ఛాలెంజ్ అని ఇస్తామో, సాల్వ్ చేయాలి అనే ఒక డెస్పిరేషన్ మైండ్ మనకి ఇస్తుంది. ఎలా అయితే మన మొబైల్ గేమ్ లో ఛాలెంజ్ వచ్చినప్పుడల్లా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అని. సో మనం అందరం లెటెస్ట్ ప్రోగ్రామ్ అవర్ మైండ్. మన లైఫ్ లో మనకి ఏ సిచ్యువేషన్ వచ్చినా ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఫర్ అస్ టు రిజాల్వ్ ఇట్. ఓకే, సో అది ఫస్ట్ సంకల్పం. సెకండ్ సంకల్పం, మనిషికి సాధ్యం కానిది ఏది ఉండదు. ఎలాంటిదైనా మనము తలుచుకుంటే వి కెన్ రిజాల్వ్ ఇట్. కానీ మనల్ని ఆపేది ఏది అంటే ఫియర్ అనే ఒక్క ఫ్యాక్టర్ మాత్రమే. ఫియర్ అనేది అండర్లయింగ్ ఎమోషన్ ఫర్ ఎనీథింగ్. అంటే యాంగ్జైటీ కానీ, కాన్ఫిడెన్స్ కి కానీ, ఇవన్నీ మనం కోల్పోతున్నాము అంటే, మన మీద మనం ఆత్మవిశ్వాసం లేకుండా పోతున్నాము అంటే, అన్నిటికీ అండర్లయింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది కేవలం భయం మాత్రమే. ఆ భయాన్ని ఒక్కటి తీసి పడేసి ఇంతకంటే కోల్పోయేది ఏముంది, ఓకే నేను చేసి చూస్తాను, ఇంతకంటే పోయేది ఏమీ ఉండదు అనే ఒకే ఒక్క అడుగు వేస్తే మనల్ని ఎదిరించలేంది ఏది ఉండదు. కాబట్టి వి నీడ్ టు బి పుటింగ్ ఆ ఫస్ట్ ఒక్క అడుగు వేసి చూస్తే వి కెన్ డూ ఎనీథింగ్. అది మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తో వస్తుంది. సో కాన్ఫిడెన్స్ అనేది చాలా మంది మనల్ని మనం నమ్ముకోము. ఎందుకు నమ్ముకోము అంటే, చాలా మంది బిలీవ్ చేసేది ఏంటంటే, నన్ను నేను ఎప్పుడు నమ్ముతాను అంటే హనుమంతుడు లాగా 10 మంది నా గురించి నాకు చెప్తే నన్ను నేను నమ్ముతాను, బట్ నా లోపల ఉన్న ఎనర్జీని నన్ను నేను నమ్మను అని. సో 10 మందికి నా గురించి ఎక్కువ తెలుసా, నా గురించి నాకు ఎక్కువ తెలుసా? ఇది మనల్ని మనం ప్రశ్నించుకుంటే, నా గురించి నాకు తెలిసిన తర్వాతనే నా గురించి వేరే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. సో ఫస్ట్ మీ గురించి మీరు తెలుసుకోండి. మీ గురించి మీకు తెలిసినంత ఎవ్వరికి మీ గురించి తెలియదు. కాబట్టి మీ బలం మీకే ఎక్కువ తెలుసు, పక్క వాళ్ళకి ఎక్కువ తెలియదు. కాబట్టి బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు బిలీవ్ చేస్తారో, మిమ్మల్ని ఎవ్వరు బ్రేక్ చెయ్యలేరు, మిమ్మల్ని దాటి ఎవ్వరు ముందరికి వెళ్ళలేరు. సో దిస్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఇది నేను ఇవ్వగలిగిన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ టు యూ. యా ప్రతిభ గారు, సో నిత్య జీవితంలో మనకి ఎన్నో దాడులు కూడా అంటే ఏవైతే ఎదురవుతూ ఉంటాయో, దానికి ఏ రకమైనటువంటి యుద్ధ కళ నేర్చుకుంటే మేలు అని అంటారు? జనరల్లీ థై బాక్సింగ్, గ్రాప్లింగ్ అండ్ ఎంఎంఏ లాంటివి ఉంటాయి. సో వాటిలో ఎలా అంటే, థై బాక్సింగ్ లో ఎల్బోస్, నీస్, పంచెస్ అండ్ కిక్స్ ఉంటాయి. అది కింగ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ యాక్చువల్లీ. సో అది చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. గ్రాప్లింగ్ వచ్చేసి ఎవ్రీ జాయింట్ ని లాక్ చేయడం అండ్ బ్రేక్ చేయడం ఉంటుంది. వితౌట్ ఒక డ్రాప్ బ్లడ్ బయటకి రాకుండా కంప్లీట్ ఒక పర్సన్ ని ఇంజూర్ చేసేయచ్చు అండ్ వాళ్ళని కదలకుండా చేయొచ్చు. అండ్ ఎంఎంఏ అంటే ఎవరైనా ఎలా అటాక్ చేసినా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ అటాక్ చేసిన పర్సన్ ని కంప్లీట్ గా డిఫీట్ చేయడం ఉంటుంది. కంప్లీట్ డామినెన్స్ చూపిస్తాం మన స్కిల్ తో. మనల్ని డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు 100% మనల్ని సేవ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఈవెన్ ఎంతమంది అటాక్ చేసినా మనకు బేసిక్ కొన్ని టెక్నిక్స్ తెలిసి ఉంటే వాళ్ళందరినీ ఇంజూర్ చేయడానికి ఉంటుంది. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ మనం మెంటల్ టఫ్నెస్. నేను చేయగలుగుతా అని అనుకున్నప్పుడు మాత్రమే చేస్తాం. లేదు పానిక్ అయిపోయినారంటే ఏ సిచ్యువేషన్ ని కూడా మనం ఫేస్ చేయలేం. అండ్ స్ట్రాంగ్ గా నిలబడడం నేర్చుకోవాలి. ఏదైనా ఎలాంటి కండిషన్ వచ్చినా బ్యాక్ స్టెప్ వేయకుండా, గివ్ అప్ ఇవ్వకుండా నిలబడినప్పుడు మనం
200% అన్సర్టెన్ సిచ్యువేషన్ నుంచి మనం సేవ్ అవుతాం. అంటే ఇప్పుడు ఎవరైనా వస్తున్నారు దాడి చేయటానికి అని తెలిసేటప్పుడు కాస్త ప్రిపేర్ అయ్యి మనం వాళ్ళపైన తిరిగి దాడి చేయడానికి ఓకే. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చేటప్పుడు ఎలా మనం డిఫెన్స్ చేస్తాం? సో రెగ్యులర్ ట్రైనింగ్ లో మనకి సెన్సెస్ చాలా బిల్డ్ అవుతాయి జనరల్లీ. అండ్ ఇఫ్ ఎవరైనా మనల్ని అటాక్ చేశారు అంటే జస్ట్ ఐస్ ఉంటాయి కదా, ఐస్ ని ఇమ్మీడియట్ అటాక్ చేయడం, నోస్ ని అప్వర్డ్స్ అండ్ థ్రోట్ ని అటాక్ చేసిన అండ్ డయాఫ్రమ్, ఈ రిప్స్ అన్ని జాయింట్ అయ్యే ప్లేస్ ఉంటుంది, దీన్ని చిన్నగా మనం అటాక్ చేసిన అండ్ నెక్స్ట్ థింగ్ గ్రోయింగ్ ని పంచ్ కానీ కిక్ కానీ లైక్ వాట్ ఎవర్, అండ్ నెక్ ని కూడా ఇంజూర్ చేయొచ్చు ఎల్బోస్ యూస్ చేస్తూ అప్వర్డ్స్ గా. అండ్ లైక్ బాడీలోని సెన్సిటివ్ పార్ట్స్ అన్నిటిని మనం ఇంజూర్ చేయగలిగితే ఎంత మనకన్నా ఎక్కువ వెయిట్ ఉన్నా, మనకన్నా ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా ఈ వీక్ పాయింట్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ టైంలో బేసిక్ టెక్నిక్స్ తో మనం సేవ్ అవ్వచ్చు. రైట్. లావణ్య మ్యామ్, సేమ్ క్వశ్చన్ మీకు కూడా. అంటే ఎవరైనా మనల్ని ఫాలో అవుతున్నట్టు మనకు అనిపించేటప్పుడు ఆ ఉమెన్ వెంటనే ఎలా అలర్ట్ అవ్వాలని అంటారు? ఫస్ట్ థింగ్, ఫాలో అవుతున్నారా లేదా అనే డౌట్ ఉన్నప్పుడు ఇన్స్టింక్ట్ ని నమ్ముకుంటూ 100% సంబడి ఈజ్ ఫాలోయింగ్ మీ అనేది ఒక కన్ఫర్మేషన్ మీరు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇట్ ఈస్ బెటర్ టు బీ అవేర్ దాన్ టు బీ అన్అవేర్. అలా తెచ్చుకున్న తర్వాత ఫలానా వ్యక్తి ఫాలో అవుతున్నాడు అని తెలియగానే దగ్గరలో ఉన్న క్రౌడెడ్ ఏరియాకి వెళ్ళిపోవాలి. యూజువలీ ఫాలో చేసేవాడు, స్టాకింగ్ చేసేవాడు క్రౌడెడ్ ఏరియాస్ లో మిమ్మల్ని ఏమన్నా అనడానికి జంకుతాడు. హీ విల్ నాట్ ప్రొసీడ్. హీ విల్ మేక్ యూ బీ అలోన్, బీ ఫియర్ఫుల్. అట్లా ఆ యాంగిల్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే క్రౌడెడ్ ఏరియాలోకి వెళ్ళిపోవాలి. లేదా నియరెస్ట్ ఇల్లు ఏదైనా రెసిడెన్షియల్ హౌస్ ఉంటే వాళ్ళని ఊరికే వెళ్ళి పలకరియడానికి లోపలికి వెళ్ళినట్టు వెళ్ళి డోర్ నాక్ చేసి ఇలా ఇబ్బంది ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. అంటే బేసికలీ ఆ పర్సన్ యొక్క విసినిటీ నుండి మనము దూరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అండ్ ఈ ప్రయత్నంలో కూడా మనము చాలా ధైర్యంగా ఉండాలి. భయపడుకుంటూ చేస్తున్నామంటే వాడి ధైర్యం పెరిగి వాడు మిమ్మల్ని కంటిన్యూస్ గా మీరు ఇంటికి చేరే వరకు కూడా ఫాలో చేస్తూ ఉంటాడు. ఎస్పెషల్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి. కొంతమంది సైకో ఫెలోస్ ఉండొచ్చు. వాళ్ళు 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మనం 10 మందిలోకి వెళ్ళినా కూడా వాళ్ళు అటాక్ చేసే సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. సో అలా అయ్యేటప్పుడు మనం తిరిగి దాడి చేయాలంటారా, లేకపోతే తప్పించుకోవటానికే ప్రయత్నం చేయాలంటారా అప్పటికి? ఓకే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే గమనించాలి, వాడు ఒక్కడే ఉన్నాడా, వాడితో పాటు ఎక్కువ మంది ఉన్నారా. ఓకే, అండ్ ఇఫ్ వీఆర్ ఫిజికలీ స్ట్రాంగ్ ఇనఫ్, మనకు తెలుస్తుంది కదా మనం ఫిజికలీ స్ట్రాంగ్ ఉన్నామా లేదా, వాడినే కన్ఫ్రంట్ చేయొచ్చు ఒక్కడే ఉంటే. లేదు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అంటే ఎంత తొందరగా అక్కడ నుండి మీరు వెళ్ళిపోతే ఇట్ విల్ బి యాజ్ సేఫ్ యాజ్ ఇట్. అంతేకాని 5గురు ఉన్నా కూడా నేను చూసుకుంటాను, నేను చేస్తాను అనే ఆ మొండి ధైర్యం కూడా పనికిరాదు. అండ్ ఇట్ విల్ హెల్ప్ ఆల్సో. అండ్ ఎవరైనా అటాక్ చేస్తున్నారు అని అనిపించేటప్పుడు వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ ని మనం ఎలా రికగ్నైజ్ చేయగలుగుతాం? బాడీ లాంగ్వేజ్ మీరు గమనించుకుంటే ఫస్ట్ వాడు కాన్ఫిడెంట్ గా ఉంటాడు, ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా ఉంటాడు. ఎందుకంటే వాడికి తెలుసు నేను ఇలా చేశానంటే అవుట్ ఆఫ్ ఫియర్ నన్ను ఏం చేయొద్దు అనుకుంటూ షీల్ కాళ్ళ బేరానికి వస్తుంది అనే ధైర్యం వాడికి ఉంటది. కాబట్టి హీ విల్ డెఫినెట్లీ బి వెరీ కాన్ఫిడెంట్. అట్లాంటి కాన్ఫిడెన్స్ వాడి కళ్ళలో కనిపించింది అంటే అక్కడ నుండి నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కి గానీ క్రౌడెడ్ ప్లేస్ కి గానీ వెళ్ళిపోవడం ఆ అమ్మాయికి శ్రేయస్కరం. ఇఫ్ షీఈ్ అ ట్రైన్డ్ మార్షల్ ఆర్ట్స్ పర్సన్, ట్రైన్డ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అన్న వాడిని డైరెక్ట్ గా కన్ఫ్రంట్ చేసి నువ్వు మానేయకపోతే నేను ఇప్పుడే వీళ్ళందరికీ చెప్తాను నువ్వు చేస్తున్న పని అని చెప్పి వాడిని మనం థ్రెటన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ ఇంత లాంగ్ డిస్టెన్స్ నుండి ఫాలో అవుతూ వచ్చాడు అంటే మీరు క్రౌడెడ్ ప్లేస్ కి రీచ్ అవ్వగానే అక్కడ క్రౌడెడ్ ప్లేస్ లో ఎవరో ఒకరికి చెప్పండి, సార్ ఈ అబ్బాయి ఇట్లా ఎంబడి పడుతున్నాడు, హీఈస్ ట్రైయింగ్ టు అటాక్ మీ అని చెప్పి. అప్పుడు వాళ్ళందరినీ చూసి వాడు అలర్ట్ అయ్యి వాడి పలాయనం చేస్తాడు. నైట్ టైం ఎవరైనా ఒంటరిగా ట్రావెల్ చేసే మహిళ ఉంటే ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి? ఎందుకనంటే ఒకవేళ మీరు అన్నట్టుగానే ఇంతకు ముందు డైల్ 100 కి ఒకవేళ ఇబ్బంది అయ్యి కాల్ చేసినా కూడా పోలీసులు అక్కడికి వచ్చేంత వరకు తనని డిఫెన్స్ చేసుకోవాలి కదా. సో అప్పటి వరకు ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తను తీసుకోవడానికి అవకాశం? ఇమ్మీడియట్ గా వాళ్ళని పెప్పర్ స్ప్రేతో భయపెట్టవచ్చు. అండ్ పెప్పర్ స్ప్రే మంట
చాలా భరించలేనంత మంట ఉంటుంది. వాడు తేరుకునే లోపు మనము అక్కడ నుండి సో వెళ్ళిపోవాలి. ఎవ్రీ విమెన్ పెప్పర్ స్ప్రేని క్యారీ చేయాలి బ్యాగ్ లో. yes, definitely. If you are about to face such situations, Yes. ఇప్పుడు నైట్ ట్రావెల్ సిచ్యువేషన్స్, నైట్ సింగిల్ గా ట్రావెల్ సిచ్యువేషన్స్ మీకు ఫ్రీక్వెంట్ గా ఉన్నాయి అనుకోండి లైఫ్ లో, యూ కుడ్ బి అన్ ఐటీ ఎంప్లాయీ, యూ కుడ్ బి అన్ ఎంప్లాయీ ఇన్ 24/7, నర్స్ లాగా చేస్తుండొచ్చు, ఇంకో రకంగా చేస్తుండొచ్చు, డాక్టర్ అయి ఉండొచ్చు. ఈ టైమ్స్ లోనే కదా వాళ్ళు వెళ్ళి వాళ్ళ డ్యూటీస్ చేసేది. సో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా యూ హ్యావ్ టు హ్యావ్ అ పెప్పర్ స్ప్రే విత్ యూ. ఈవెన్ బిఫోర్ డయల్ 100 కమ్స్ టు యువర్ రెస్క్యూ, యూ కెన్ హెల్ప్ యువర్ సెల్ఫ్. అంతలోపు అవర్ డయల్ 100 రెస్పాన్స్ టైమ్ ఇస్ ఆన్ అన్ యావరేజ్ 5 to 7 minutes. సో ఆ 5 to 7 minutes మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఈ స్టెప్స్ తీసుకోవాలనేది నా యొక్క సజెషన్. అండ్ ఒకవేళ పెప్పర్ స్ప్రే లేదు, మనకి ఈజీగా దొరికేది సేఫ్టీ పిన్. యూ షుడ్ షాక్ దట్ పర్సన్ విత్ దీస్ కైండ్స్ ఆఫ్ టెక్నిక్స్. ఒక సేఫ్టీ పిన్ తో గుచ్చినా గానీ, ఒక పిన్ తో గుచ్చినా గానీ వాడు అలర్ట్ అయిపోతాడు. అంటే వాడు తేరుకుంటాడు, అరే ఇదేదో నెగటివ్ అయ్యేటట్టుంది. అలానే ఎలాంటి యాప్స్ మన ఫోన్ లోనే డౌన్లోడ్ పెట్టుకోవాల్సిన నెసిటీ ఉంటుంది. ఇన్బిల్ట్ కూడా ఈ మధ్య కాలంలో ఏమన్నా యాప్స్ అనేది నెంబర్స్ అనేది మస్ట్ గా ఫోన్ లో ఇస్తున్నారు. ముఖ్యంగా నేను చెప్పే నంబర్ ఏంటంటే 9490616555. అది షీ టీమ్స్ నంబర్. అందరూ ఆ నంబర్ ని క్యారీ చేయాలి, నో మ్యాటర్ వాట్. ఒకవేళ డయల్ 100 లో రెస్పాన్స్ రాలేదు అంటే ఈ షీ టీమ్స్ ద్వారా రెస్పాన్స్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఆ రెస్పాన్స్ వాళ్ళు రీచ్ అయ్యే లోపు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ లొకేషన్ డీటెయిల్స్ మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేశారా లేదా. వెదర్ ఇట్ ఈస్ ఫ్రెండ్స్ ఆర్ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్, ఎవరైతే మీకు రెస్క్యూకి రాగలిగే అవకాశం ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మీ లైవ్ లొకేషన్ ఖచ్చితంగా షేర్ చేయాలి. మీరు కమ్యూట్ స్టార్ట్ చేసేటప్పుడు నుండి మీరు ఇంటికి రీచ్ అయ్యే వరకు వాళ్ళకి లైవ్ లొకేషన్ అనేది షేర్ అవుతూ ఉండాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినా, ఫోన్ పోయినా ఏంటి సిచ్యువేషన్, ఎలా హ్యాండిల్ చేసుకోవాలి? పోయినా, ఫోన్ మిస్ అయిపోయినా లేదా ఫోన్ లేకపోయినా కూడా మీరు నియరెస్ట్ పబ్లిక్ బూత్ నుండి అయినా యూ కెన్ కాల్ డయల్ 100 కాల్ అండ్ ఇన్ఫార్మ్. అక్కడ డయల్ 100 ఒకవేళ బూత్ అవైలబుల్ లేదు, యూ కెన్ ఆల్వేస్ బారో అ ఫోన్ ఫ్రమ్ ద నియరెస్ట్ ఉమెన్ ప్యాసింజర్ అలాంగ్ విత్ యూ అండ్ యూ కెన్ డయల్ ఇట్. అంటే చాలా సందర్భాల్లోని వాకింగ్ ప్లేస్ లో కూడా ఉమెన్ ఇలాంటి వేధింపులకి గురి కావచ్చు. చాలా మంది పోలీసులకి చెప్పడానికి కూడా భయపడవచ్చు, డిపెండ్ ఆన్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కారణంగా. సో అలాంటి సందర్భాలలోని పోలీసుల్ని ఎలా సంప్రదించాల్సి ఉంటుంది, ఆ సిచ్యువేషన్ నుంచి ఏ రకంగా బయటపడాలంటే? వర్క్ ప్లేస్ హరాస్మెంట్ ఇస్ అ ట్రూత్. ఫస్ట్ థింగ్ ఇస్ వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్, వీ నీడ్ టు రికగ్నైజ్ ఇట్, వీ నీడ్ టు రికగ్నైజ్ దట్ యు ఆర్ బీయింగ్ హరాస్డ్ అట్ వర్క్. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ చెప్పినట్టు మనం చేయనందుకు మనకు వచ్చే ఆపర్చునిటీస్ ని కట్ డౌన్ చేస్తారు అట్ వర్క్ ప్లేస్. సో మనం ముందుకి ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో చేస్తుంటారు ఇవన్నీ కూడా పాష్ యాక్ట్ లో భాగంగా ఇంటర్నల్ కమిటీ విత్ ఇన్ ది ఆర్గనైజేషన్ ఉండాల్సిన అవసరం ఉంది. అది మ్యాండేటరీ. ఒకవేళ ఆ ఐసీ ఫామ్ అయి ఉంటే ఇమ్మీడియట్ గా ఈ ఇష్యూని, సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ జరుగుతున్న ఇష్యూని వాళ్ళకి అప్రైజ్ చేయాలి, వాళ్ళని యాక్షన్ ఇనిషియేట్ చేయమని, వాళ్ళకి సరిపడా ఎవిడెన్స్లను కూడా ప్రొవైడ్ చేయాలి. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ హ్యాండిలింగ్ సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. రెండో రకమైన హ్యాండ్లింగ్ ఏంటి అంటే యూ కెన్ డైరెక్ట్లీ వాక్ ఇన్ టు a police station and explain what harassment has happened with you and get a FIR registered. That is also one other way. కానీ పాష్ యాక్ట్ లో ఈ యొక్క పాష్ కమిటీ నిబంధనని ఎందుకు పెట్టడం జరిగింది అంటే ప్రతి లేడీ తన రెస్పెక్ట్ ని, తన ఐడెంటిటీని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతోనే ఉంటారు. ఒక్కసారి కంప్లైంట్ చేయడం స్టార్ట్ అయింది పోలీస్ లో అంటే వాళ్ళ పేరు మారు మ్రోగిపోద్ది. అంటే ఎవ్రీబడి విల్ లుక్ ఎట్ హర్ యాజ్ అ లిటిగేషన్ మాంగరర్. యాక్చువల్లీ జాబ్ పోతుందా అనే భయంలో కూడా చాలా మంది ఎస్ అబ్సల్యూట్లీ. కాబట్టి ఈ విషయాలను గమనించుకొని పాష్ యాక్ట్ అనేది రావడం జరిగింది. అందులో కూడా కంపెనీలోనే ఈ యొక్క ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు ఈ ఐసీ అనేది పెట్టడం జరిగింది. సో దానిలో భాగంగా ప్రిఫర్ టు గో టు ఐసీ. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఎనీ కైండ్ ఆఫ్ litigation, then you can always come to police.
అండ్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, పాష్ యాక్ట్ లో ఐసీ దగ్గరికి వెళ్తే మళ్ళీ దాని మీద పోలీస్ దగ్గర యాక్షన్ ఉండదు, అలాంటిది ఏమీ లేదు. ప్యారలల్ గా ఇటు పాష్ కేసు నడపొచ్చు, అటు క్రిమినల్ కేసు కూడా నడపొచ్చు. బట్ అర్చన మ్యామ్, సేమ్ క్వశ్చన్. సో ఇలాంటి సందర్భాలు లేడీస్ ఫేస్ చేస్తుండేటప్పుడు, ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో ఆ ప్లేస్ లో కొలీగ్స్ వల్ల ఆ పరిస్థితిని ఏ రకంగా ఎదుర్కోవాలి, మానసికంగా వాళ్ళని వాళ్ళు ఎలా దృఢపరచుకోవాలి? రైట్. సో ఇందాక మీరు చెప్పిన దాంట్లో సో మనకు అన్నిటికీ వచ్చేసి మళ్ళీ ఆ భయం అనే పదం దగ్గరే మనం స్ట్రక్అప్ అయిపోతున్నాం. అది ఫస్ట్ పాయింట్. సో ఈ భయము అనేది అసలు మనకి ఆ సీడ్ ఎక్కడి నుంచి పడుతుంది? సో ఇది మనకి చిన్నప్పటి నుంచి పడుతుంది. దట్ ఈస్ ద క్లాసికల్ కండిషనింగ్. ఓకే, క్లాసికల్ కండిషనింగ్ ఎక్కడి నుంచి జరుగుతుంది? ఎక్కడి నుంచి జరుగుతుందంటే చైల్డ్హుడ్ నుంచి జరుగుతుంది మన సొసైటీలో. మేడం చెప్పినట్టు మనకి సొసైటీ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎంత సపోర్ట్ ఇచ్చి మేము ప్రొటెక్షన్ ఉన్నాము అని డిపార్ట్మెంట్ నుంచి వచ్చినా, కార్పొరేట్ లో ఎంత పాష్ కమిటీలు వచ్చినా కూడా గర్ల్స్ దగ్గర నుంచి విమెన్ దాకా నోరు ఎందుకు విప్పట్లేదు, నాకు ఈ ప్రాబ్లం ఉంది అని ఎందుకు నోరు చెప్పట్లేదు అని అంటే, బికాస్ ఆఫ్ ద ప్రెజర్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఎందుకు అంటే మన ఇంట్లో ఫస్ట్ మొదలవ్వట్లేదు. అది ఏమన్నా జరగంగానే, హే నువ్వు ఇది చెప్తే ఎలాగా, నీ గురించి బయట వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు ఇది ఇక్కడ చెయ్యకు, నువ్వు ఇలా మాట్లాడకు, నువ్వు అలా ఉండకు, నువ్వు ఇక్కడ తిరగకు అంటే మోర్ అబౌట్ నీ గురించి కంటే నలుగురు ఏమనుకుంటారు అనేది ఫస్ట్ ఇస్ గెట్టింగ్ ట్యూన్డ్ ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ ఎ గర్ల్. ఇది ఫస్ట్ జరుగుతుంది చిన్నప్పటి నుంచి కూడా. అది తప్పు కాదు, కానీ ఎలా ఉండాలో పెంచాలి. కానీ ప్రొటెక్షన్ టీచ్ చేయకుండా నలుగురు కోసం అని చెప్పి నోరు నొక్కేసి నలుగురు ఏం చేసినా కూడా నువ్వు చెప్పొద్దు అంటే, అమ్మాయి ఏం చేస్తోంది, బయటికి వెళ్ళడం మానేస్తోంది కానీ నేర్చుకోవట్లేదు కదా. నీ బౌండరీస్ ఇలా ఉంచుకో నాన్న, నేనున్నా నిన్ను కాపాడడానికి అని తల్లిదండ్రులు పెంచడం వేరు, నువ్వు బయటికి వెళ్తే ఎవరన్నా అంటారు కాబట్టి నువ్వు బయటికి వెళ్ళడం మానేయి అనడం వేరు. ఫియర్ అనేది సబ్ కాన్షియస్ లో ఇన్కల్కేట్ చేస్తున్నారు. సో ప్రపంచం అంతా ఇలాగే ఉంటుంది అనే భయం అమ్మాయి మైండ్ లో ఉంటుంది. సో ఈ భయం అనేది అక్కడి నుంచి మొదలవుతుంది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా యాంగ్జైటీ అనేది ఆడపిల్లలో ఉంటుంది. సో జనాలు మధ్య ఆడపిల్లల మీద జోకులు వేసినా ఏం వేసినా ఎక్కడి నుంచి వస్తుంది, ఇదంతా ఎవరు ఇన్కల్కేట్ చేస్తున్నారు? అమ్మాయిలు భయపడిపోతారు, అమ్మాయిలకు థ్రెట్ ఉంది అంటే ఎక్కడి నుంచి ఇన్కల్కేట్ చేస్తున్నారు? సమాజం ఇలా ఉంటుందని ఎవరు నాటుతున్నారు అంటే ఫ్యామిలీ నుంచి ఆ నాటడం వస్తుంది. సో ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ మారాలి. ఓకే, సో మీరు పిల్లలకి టీచ్ చేసేటప్పుడు ప్రపంచం ఇలా ఉంటుంది అనేది టీచ్ చేయడం కంటే ప్రపంచం నుంచి మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అది ఫస్ట్ పాయింట్ టీచ్ చేయండి. ఎలా మీరు నో చెప్పాలి, ఎలా బౌండరీస్ సెట్ చేసుకోవాలి, ఆఫీస్లో ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మీకోసం మీరు ఎలా స్టాండ్ తీసుకోవాలి. నేను నా కౌన్సిలింగ్ సెషన్స్ లో చాలా మందిని చూసాను, వాళ్ళకి ప్రాబ్లం ఉన్నప్పుడు పాపం ఎవరో వచ్చి వీళ్ళని ప్రపోజ్ చేసినా కూడా వీళ్ళదే తప్పు, ఎవరో వీళ్ళని కమెంట్ చేసినా కూడా వీళ్ళదే తప్పు, వీళ్ళ సోషల్ మీడియాలో అకౌంట్స్ పెట్టుకోకూడదు. సో అన్ని మీరు వీళ్ళ మీదనే తోసినప్పుడు, సో ఇప్పుడు మెంటల్ ట్రామా వీళ్ళకే వెళ్ళినప్పుడు ఒక ఇల్లు అనేది ఒక స్త్రీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఒక అబ్బాయి హీ కెన్ డూ ఓన్లీ సింగిల్ టాస్క్, బట్ ఒక అమ్మాయి షీ కెన్ డూ మల్టీ టాస్కింగ్. తను ఉద్యోగం చేయగలుగుతుంది, పిల్లల్ని పెంచగలుగుతుంది, సో ఇంట్లో టాస్క్ అక్కడ టాస్క్ అన్ని చేయగలుగుతుంది. అలాంటి అమ్మాయికి ఫస్ట్ చిన్నప్పటి నుంచి పెంచేటప్పుడే ఇలాంటి క్లాసికల్ కండిషనింగ్ మానేయండి, అక్కడి నుంచి పెరుగుతుంది. సెకండ్ స్టెప్, ఇప్పుడు పెళ్లి చేసుకున్న భర్త ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఓకే మీకు డబ్బులు కావాలి, అన్ని కావాలి, కానీ షీ షుడ్ బి ఇన్ యువర్ కంట్రోల్ అండ్ లిమిటేషన్స్. అలా కాకుండా ఫ్రెండ్లీ అప్రోచ్ లో ఉండి నేనున్నాను, ఏం పర్లేదు, వి విల్ మేనేజ్ థింగ్స్ టుగెదర్, యూ టేక్ ఏ బోల్డ్ స్టెప్, నీకు ఏం కావాలంటే ఆ స్టెప్ నువ్వు తీసుకో అనే కాన్ఫిడెన్స్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చినప్పుడు ఓకే షీ కెన్ బి మోర్ స్ట్రాంగర్. ఇది సెకండ్ స్టెప్. ఇప్పుడు నౌ ద మెసేజ్ ఇస్ టు ద విమెన్. ఓకే, ఈ రెండు స్టెప్స్ మీకు ఉన్నప్పుడు మీరు నోరు తెరిచి ఎక్కడ మాట్లాడినా కూడా మన సమాజం ఇప్పుడు మారే పరిస్థితుల్లో ఉంది, మన గురించి ఆలోచించే లెవెల్లో ఎవ్వరూ లేరు, అందరూ ఎవరి లైఫ్స్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో మన కోసం మనం తప్పితే ఎవరు స్టాండ్ తీసుకోరు. సో మనకి ఎప్పుడైనా నీడ్ వస్తే వీ హ్యావ్ టు బి వోకల్ అబౌట్ ఇట్, అంటే మన కోసం మనమే మాట్లాడాలి. అండ్ మనకి డబ్బులు కావాలా, స్ట్రెస్ కావాలా, లేకపోతే పెయిన్ కావాలా, ఈ డెసిషన్ మనమే తీసుకోవాలి. సో డబ్బుల కోసం మన సెల్ఫ్ రెస్పెక్ట్ నో పెయిన్ నో తీసుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఇక్కడ కాకపోతే ఇంకొక చోట ఉద్యోగం వస్తుంది, మనం ఒక్క అడుగు ముందరికేస్తే మనతో పాటు 10 మంది మనకు సపోర్ట్ చేసే వాళ్ళు వస్తారు, ఆ ఒక్క అడుగు వేసే వాళ్ళ కోసమే ఇంకొక 10 మంది వెయిట్ చేస్తున్నారు. ఈ ఒక్క ఆలోచన బ్రెయిన్ లో పెట్టుకోండి, ఆ స్ట్రెంగ్త్ కూడగట్టుకుని ఇఫ్ యూ టేక్ అప్ ద కాన్ఫిడెన్స్ మీతో పాటు 10 మెంబర్స్ విల్ ట్రావెల్ విత్ యూ. సో దిస్ ఇస్ వాట్
అగైన్ ద కాన్ఫిడెన్స్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. అదొక్కటే ఐ వాంట్ టు టెల్. సో వీటికి కావాల్సినవి ఏంటి అంటే రెగ్యులర్ స్ట్రెంగ్త్ కమ్స్ విత్ మెడిటేషన్ కానీ, మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్ కానీ, ఓకే, లైక్ సెల్ఫ్ లవ్, గ్రాటిట్యూడ్ జర్నల్స్, సెల్ఫ్ లవ్, మన కోసం మనం బతకడం, ఈ టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్. లావణ్య మ్యామ్, సో ఇప్పుడు పబ్లిక్ డైరెక్ట్ గా మనకి ఎవరైనా అటాక్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు సోషల్ మీడియా వేధింపులు కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి దీని నుంచి కూడా ఏ రకంగా మనం బయటపడాలంటారు? మీరు గనక గమనించుకుంటే 1/3 పిటిషన్స్ ఇన్ ఆల్ సైబర్ క్రైమ్స్ హ్యాస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఆన్లైన్. ప్రతి 100 కేసుల్లో 30 కేసులు అవే ఉంటున్నాయి. ఏదైనా హరాస్మెంట్ ఏదైనా ప్లాట్ఫామ్ లో మనకి స్టార్ట్ అవుతుంది అనగానే ఫస్ట్ యూ షుడ్ రిపోర్ట్ ఇట్ టు సైబర్ క్రైమ్. దీంట్లో భాగంగా cybercrimes.gov.in అని ఎన్సిఆర్పి పోర్టల్ ఉంటుంది, దాంట్లో మీరు రిపోర్ట్ చేయొచ్చు. రెండో విషయం వచ్చేసరికి అసలు మన ఫోన్ కి ఒక సైబర్ క్రిమినల్ ఇలా హరాస్మెంట్ చేసే అవకాశం ఎలా వచ్చింది అని గమనించుకోవాలి. దాని ఫోన్ యొక్క డీటెయిల్స్ కానివ్వండి, మీ నంబర్ కానివ్వండి, సోషల్ మీడియా అకౌంట్ ఐడి పాస్వర్డ్స్ కానివ్వండి, ఎక్కడైనా రివీల్ చేయడం వలన మీకు ఈ హారాస్మెంట్ అనేది జరుగుతుందా? ఒకవేళ అలా గనక జరిగితే యూ షుడ్ ఆల్వేస్ ఫ్రమ్ ద బిగినింగ్ మీ ఫోన్ నంబర్ని ట్రస్టెడ్ సోర్సెస్ కి మాత్రమే రివీల్ చేయండి. ఏదైతే డౌట్ఫుల్ ప్లేసెస్ ఉంటాయి, చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, చిన్న చిన్న మార్కెట్ ఏరియాస్ ఉంటాయి, అక్కడ మనం టక్కన వెళ్ళి ఒక ఫోన్ పే చేసేస్తాము, పేటిఎం చేసేస్తాము, కానీ వాటి ద్వారా వాళ్ళకి మన సెల్ ఫోన్ నంబర్ డేటా దొరుకుతుంది. మనము ఆ సెల్ ఫోన్ ఒకవేళ గమనించుకుంటే దానికి లింక్ అయి ఉన్నటువంటి ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ లింక్ తెలుసుకోవచ్చు, అండ్ యాక్సెస్ అనేది చాలా ఈజీగా ఇచ్చేసిన వాళ్ళం అవుతాం. సో ఇలాంటి ప్లేసెస్లో మీకు డౌట్ ఉంది అంటే do not make UPI transactions or do not reveal your cell number, మెయిల్ ఐడీస్ మాత్రం రివీల్ చేయకూడదు. ఒకవేళ మీరు రివీల్ చేయకపోయినా కూడా మీకు ఆన్లైన్లో ఫ్రెండ్ రిక్వెస్ట్లు రావడం చాలా కామనే, కానీ ఆ వ్యక్తి మీకు ఫిజికల్గా పరిచయం ఉన్న వ్యక్తి అయితే మాత్రమే దానిని యాక్సెప్ట్ చేయండి. ఎవరైనా స్ట్రేంజర్ అయితే మాత్రం యాక్సెప్ట్ చేయొద్దు. చిన్నప్పటి నుండి మాకు 80s, 90s మా పేరెంట్స్ చెప్పిన విషయం ఏంటంటే స్ట్రేంజర్స్ చాక్లెట్ ఇస్తే తీసుకోవద్దు, స్ట్రేంజర్స్ తో ముచ్చట పెట్టొద్దు. సేమ్ థింగ్ అప్లైస్ ఇన్ సోషల్ మీడియా. ఇఫ్ హీఈస్ అ స్ట్రేంజర్ ఫర్ యూ, హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ మ్యూచువల్ ఫ్రెండ్, హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ కాంటాక్ట్ ఇన్ యువర్ కాంటాక్ట్ లిస్ట్, డూ నాట్ ఎంటర్టైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కజిన్సే ఉన్నారు, మోస్ట్ ఆఫ్ మై కజిన్స్ ఐఎమ్ బిఫ్రెండింగ్ దెమ్, కానీ అదే పేరుతో ఉన్న ఇంకో వ్యక్తిని నేను క్రాస్ వెరిఫై చేయకుండా ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్ కదా. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ కేస్. రీసెంట్ గా మా దగ్గర అయింది. ఇన్స్టాగ్రామ్ లో అబ్బాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే ఈ అమ్మాయి దానిని ఒప్పుకుని ఆ అమ్మాయి షీ గేవ్ ఆల్ హర్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ నాన్న ఏం చేస్తారు, నాన్న బిజినెస్ ఏంటి, మొత్తం అంతా ఇచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు చేతులు కాలాయి, ఎందుకంటే ఆ అమ్మాయి తోటి ఫిజికల్ అయిపోయాడు, మైనర్ అమ్మాయి. తర్వాత అమ్మాయి మల్టిపుల్ టైమ్స్ షీ హ్యాడ్ రిలేషన్షిప్ విత్ హిమ్. అయిపోయిన తర్వాత డబ్బులు అడగడం స్టార్ట్ చేశాడు. నేను స్టార్ట్అప్ కంపెనీ పెడుతున్నాను, నాకు డబ్బులు ఇవ్వు. ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో దే ఆర్ వెరీ రిచ్ ఫ్యామిలీ. ఇంట్లో పెట్టిన డబ్బులని ఎవరైనా కస్టమర్స్ కానీ ఆ కంపెనీకి సంబంధించినటువంటి అదర్ పీపుల్ కానీ వచ్చి డబ్బులు తీసుకెళ్లేవాళ్ళు వాళ్ళ నాన్నగారి దగ్గర. ఈ అమ్మాయి ఆ డబ్బులు ఇస్తున్న క్రమంలో 1,00,000 వాళ్ళకి ఇస్తే 50,000 వీడి కోసం తీసి పక్కన పెట్టి, ఆ ఫాదర్ కి ఏమో అర్థం కాకపోయేది, లెక్క సరిగ్గా రావట్లేదు ఏంటి అని చెప్పి. తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు. రియలైజ్ అయ్యే లోపే 10 లక్షల రూపాయలు వాడికి ముట్ట చెప్పింది అమ్మాయి. సో ఇది జస్ట్ ఆమె చేసిన ఒకే ఒక ఇదేంటి, అన్నోన్ పర్సన్ ది కాంటాక్ట్ యాక్సెప్ట్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసింది. ఏమనింది, నేను అడిగితే షీ వాస్ టెలింగ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు, సేమ్ అని ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారని నమ్మి నేను ఇచ్చేసాను అని చెప్తుంది. ఆ అబ్బాయి పరిచయం ఉండాలి కదా, మ్యూచువల్ ఫ్రెండ్ ఉంటే ఉండొచ్చు. డిడ్ యూ వెరిఫై విత్ ద మ్యూచువల్ ఫ్రెండ్? డిడ్ యూ ట్రై టు అండర్స్టాండ్ హిస్ స్టేటస్? నథింగ్. అలా కూడా చాలా ఈజీగా మోసపోతారు అమ్మాయిలు. ఇదే కాకుండా చాలా మంది అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్ ఉన్న తర్వాత వాళ్ళతో బ్రేకప్ అయ్యి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఈ అమ్మాయిని వదలలేక
ఇమోషనల్ గా బాగా అటాచ్ అయ్యి ఆ అమ్మాయి ఫోటోలను మార్ఫ్ చేస్తారని భయపెట్టించడం, ఆ అమ్మాయి ఫోటోలు వాళ్ళ పేరెంట్స్ కి రివీల్ చేస్తారని భయపెట్టించడం. దీస్ ఆర్ ఆల్ వెరీ కామన్ అఫెన్సెస్ నవ్ డేస్. నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ డే 2 లేదా 3 పిటిషన్స్ వస్తుంటాయి షీ టీమ్స్ కి ఇలాంటివి. ఇదేవి కాకుండా ఆ అబ్బాయి ఏం చేస్తాడు, ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయి అతన్ని బాగా చూసుకున్నన్ని రోజులు ఆ అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉంటాడు. కానీ ఆ అమ్మాయి ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయ్యిందో లేదా పెళ్లి చేసుకుందామని ప్రెషరైజ్ చేసిందో ఇమ్మీడియట్ గా బ్రేకప్ చెప్పేసి నన్ను పెళ్లి చేసుకుంటానని నన్ను వాడుకున్నాడు అండ్ ఇప్పుడు నన్ను వదిలేశాడు. దీస్ ఆర్ ద పిటిషన్స్. దీస్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ harassments that are happening because of social media platforms and carelessness of the victims. ఇప్పుడు వరకు క్యాబ్ రైడ్స్ అనేది మనం చూసాం. ఇప్పుడు బైక్ రైడ్స్ కూడా వచ్చేసాయి. సో ఇఫ్ ఎనీ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ సందర్భంలో ఒకవేళ బైక్ రైడ్ ఏమైనా బుక్ చేయాల్సి వస్తే, సో వాళ్ళతో వెళ్ళేటప్పుడు సడన్ గా వాళ్ళు ఏమైనా రూట్ మార్చినట్లయితే, సో ఆ టైంలో ఎలా అప్రమత్తం అవ్వాలి? As I already told you in my first question, T-Safe అని ఒక యాప్ ఉంది. దయచేసి అది డౌన్లోడ్ చేసుకుంటే ఆ అమ్మాయి T-Safe లోనే ఈ రూట్ లో నేను వెళ్ళబోతున్నాను అని డయల్ 100 వాళ్ళకి అప్డేట్ చేస్తే ఆ రూట్ లో ఉన్నటువంటి డీవియేషన్ ఒకవేళ జరిగితే మీరు అన్నట్టు ఇమ్మీడియట్ గా నియరెస్ట్ బ్లూ కోల్ట్ ఆర్ పెట్రోల్ వెహికల్ అమ్మాయి ఉన్నటువంటి లొకేషన్ కి తీసుకురావడం అనేది జరుగుతుంది. సో ఆ హెల్ప్ వచ్చేలోపు ఈఎంఐ ఏం చేయాలి అంటే ఏదో బహానా అంటే ఏదో సాకు చెప్పి వెహికల్ ని ఆపి ఫస్ట్ దిగేయాలి వెహికల్. యూ షుడ్ నాట్ గివ్ అప్పర్ హ్యాండ్ టు హిమ్. వాడు ఫాస్ట్ గా తీసుకెళ్లిపోయే ధైర్యం వాడికి ఇవ్వకూడదు. నా చున్నీ ఇరుక్కుపోయింది వెనకాల టైర్ లో అని చెప్పో, లేదా నాకు అర్జెంట్ కాల్ వస్తుంది ఫోన్ వినిపించదు డ్రైవ్ చేస్తుంటే అనో, ఏదో ఒక సాకు చెప్పి ఫస్ట్ మనం ఆ బైక్ నుండి దిగేసేయాలి. దాని తర్వాత నువ్వు వెళ్ళిపో బాబు, మా అన్నయ్య వస్తున్నారు ఇక్కడికి, లేదా మా నాన్న వస్తున్నారు ఇక్కడే ఉన్నారంట, నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఆ అబ్బాయిని అవాయిడ్ కూడా చేయొచ్చు. ఇట్ ఈస్ ఓన్లీ యువర్ కామన్ సెన్స్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. సో చివరిగా మ్యామ్, స్కూల్ అండ్ కాలేజ్ చదువుతున్నటువంటి అమ్మాయిలకు మీరు చెప్పాలనుకునేటువంటి ముఖ్యమైన సెల్ఫ్ డిఫెన్స్ మెసేజ్ ఏంటి? ఒక్కటి గమనించాలండి, పిల్లలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే అతి సర్వత్రా వర్జయేత్. సోషల్ మీడియా అతిగా చూసినా, మా చైల్డ్హుడ్ లో టీవీ అతిగా చూసినా, సినిమాలకు అతిగా వెళ్ళినా, ఏది అతిగా చేసినా, చదువు అతిగా చదివినా, ఐ విల్ టెల్ యూ దిస్ ఆల్సో. ఎందుకంటే ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ చదువు చదవాలి కానీ దాన్ని మించి కూడా మనము వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకంటే వీఆర్ హ్యూమన్స్, వీ హ్యావ్ different types of needs. We need to all work, no play makes Jack a dull boy. Everybody knows this. 24 గంటలు చదువుకుంటే కూడా ఆ చైల్డ్ యొక్క పర్ఫార్మెన్స్ అదే లెవెల్లో ఉంటుంది. ఎంత రిక్వైర్డో అంత మాత్రమే చేయండి. సో ఈ ఉద్దేశంతో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏది కూడా అతిగా చేయకండి. ఫ్రెండ్షిప్స్ అయినా అతిగా వెళ్ళొద్దు, మీ సోషల్ మీడియా అకౌంట్స్ లో చాట్స్ అయినా అతిగా వెళ్ళొద్దు. సినిమాలకు వెళ్దాము, షికార్లకు వెళ్దాము, పబ్బులకు వెళ్దాము, రిసార్ట్స్కి వెళ్దాము, ఏదో సంవత్సరానికి ఒక్కసారి అంటే ఓకే, ఇట్ షుడ్ బి అలౌడ్. బట్ అది ఎక్స్ట్రీమ్ లెవెల్లో మాత్రం దాన్ని ఎంటర్టైన్ చేయొద్దు. దట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఆన్లైన్, ప్లీజ్ బీ సేఫ్. రైట్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఉన్నటువంటి ఆ విలువైన టైం ని మాకు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇట్ వాజ్ మై ప్లెజర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. యా, ప్రతిభ గారు, సో చాలాసేపటి నుంచి మిమ్మల్ని వెయిట్ చేపిస్తున్నాం, సారీ ఫర్ దట్. సో ప్రతిభ గారు, సో సాధారణంగా ఎవరైనా అటాక్ చేసేటప్పుడు మన జుట్టు పట్టుకోవడం లేకపోతే మెడ పట్టుకోవడం లాంటిది చేసేటప్పుడు తప్పించుకోవడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా. సో అలాంటి టైంలోని మనల్ని మనం ఎలా కాపాడుకోవాలంటారు? సో దానికి ఏమైనా టిప్స్ ఉన్నాయా? మీరు చేసి చూపిస్తారా ఇప్పుడు? ఫస్ట్ మనల్ని మనం మెంటల్లీ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ టఫ్ సిచ్యువేషన్ రాగానే పారిపోవడం కాకుండా ఫస్ట్ పనిష్ చేయడం, ఇమ్మీడియట్ ఏదో ఒక విధంగా వాళ్ళని ఇంజూర్ చేసి ఆ ప్లేస్ నుంచి ఎస్కేప్ అవ్వాలి. బిఫోర్ ఎస్కేప్ అవ్వక ముందు మనం కొన్ని టెక్నిక్స్ యూజ్ చేయొచ్చు ఈజీగా. అటాక్ చేసినప్పుడు లాక్ చేయాలి. ఫస్ట్ హ్యాండ్ ని కంప్లీట్ గా లాక్ చేసి వాళ్ళ కంప్లీట్ మన హ్యాండ్ లోకి వచ్చేటట్టు. సో లాక్ చేసిన తర్వాత మనం ఎంత ప్రెషర్ ఇస్తే లైక్ షోల్డర్ అంత ఈజీగా డిస్లోకేట్ అవుతుంది. వీళ్ళు మనకన్నా ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్నా, ఎక్కువ వెయిట్, ఎక్కువ హైట్, లైక్ వాట్ ఎవర్ వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ సైజ్ మనకన్నా
ఇప్పుడు మనం 50 kg అయితే వాళ్ళు 150 kg ఉన్నా అది డిస్లోకేట్ చేయడానికి మనకి పెద్ద ఎఫర్ట్ లైక్ ఎక్కువ ఎఫర్ట్ ఏం పట్టదు. జస్ట్ మనం ఎంత ప్రెజర్ ఇస్తున్నాం అది మ్యాటర్స్. అట్ ది సేమ్ టైం క్లోజ్ గా లాగి మనం నెక్ ని ఇంజూర్ చేయడానికి ఉంటుంది. లైక్ డయాఫ్రమ్ లో ఇవ్వచ్చు అండ్ స్ట్రైట్ ఇవ్వచ్చు అండ్ ఫేస్ అంతా అవైలబుల్ గా ఉంటుంది. ఐస్, నోస్, థ్రోట్, డయాఫ్రమ్ అండ్ సేమ్ థింగ్ గ్రోయిన్ అండ్ రిప్స్ ని కూడా ఇంజూర్ చేయొచ్చు. రిప్స్ లో మనం గట్టిగా మనం కిక్ ఇచ్చామంటే ఇవి లోవర్ రిప్స్ గాల్లో ఉంటాయి, అవి లంగ్స్ లో దిగుతాయి. ఇమ్మీడియట్ బ్లడ్ వామిట్ అవ్వడం లేదా లంగ్స్ మొత్తం కంప్లీట్ గా ఇంజూర్ అవ్వడం లాంటివి జరుగుతాయి. అది మన కెపాసిటీ. లైక్ మనం తప్పించుకోవాలి అని 100% పడితే ఎట్లా తప్పించుకుంటాం. మనం విక్టిమ్ మైండ్ సెట్ లోకి వెళ్ళి మనం గివ్ అప్ ఇచ్చిన డిఫీట్ మనం యాక్సెప్ట్ చేసినట్టు. లెగ్స్ ఉన్నాయి, నాకు 2 లెగ్స్ ఉన్నాయి, హ్యాండ్స్ క్లోజ్ గా ఉన్నా అండ్ లేదు అంటే నాకు ఇమ్మీడియట్ అటాక్ చేయడానికి కూడా ఉంటుంది. నా హ్యాండ్స్ ని నేను ఎట్లా యూజ్ చేసుకుంటున్నా అండ్ లెగ్స్ ని కూడా ఎంత ఫ్రీక్వెంట్ గా మనం యూజ్ చేయడానికి ఉంటుంది. మనం నీని యూజ్ చేయొచ్చు, సైడ్ నీకి ఇవ్వచ్చు కిక్. స్ట్రైట్ గా ఇచ్చామనుకోండి, స్ట్రైట్ కిక్ ఇచ్చామనుకోండి, ఇది అరౌండ్ 6 months to 2 years పడుతుంది రికవర్ అవ్వడానికి. ఈ పార్ట్ ఇంజురీ అయింది అంటే మన చేతిలో తన్నులు తిన్న వాడికి రికవరీ కావడానికి 2 years పడుతుంది. రైట్ అర్చన మ్యామ్, మనం డైలీ లైఫ్ లో ఈ సిచ్యువేషనల్ అవేర్నెస్ ని మనం పెంపొందించుకోవటం ఎలా అంటారు? చాలా బిజీ లైఫ్ స్టైల్ అయిపోయింది, మన రెస్పాన్సిబిలిటీస్, వర్క్ లైఫ్, ఇది కాకుండా ఫోన్, మిగిలిన టైం ఏదైతే ఉందో అందులో రీల్స్, ఫోన్, వాట్సాప్ మెసేజెస్, నోటిఫికేషన్, సో ఇలా చాలా ఆక్యుపైడ్ అయిపోయి మనము మన చుట్టుపక్కల ఏమవుతుంది అనేది అసలు గమనించట్లేదు. ఓకే, సో ఆ సిచ్యువేషనల్ అవేర్నెస్ అనేది టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ అది చాలా ఇంపార్టెంట్. సో దాని మూలంగా కాస్త అసలు మన పరిసరాల్లో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియట్లేదు. అబ్సల్యూట్లీ. సో అసలు అంటే మనం ఎక్కడ కూర్చున్నా కూడా సో బిజీ, మనం హోటల్కి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా, లేకపోతే బస్ స్టాప్ లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా మొబైల్లో చూసుకోవడమే అయిపోతుంది, కానీ ఇంకెక్కడ మనం చూడట్లేదు. కాబట్టి కొంచెం ప్రొటెక్షన్ అవసరము. అంటే చుట్టుపక్కల ఎవరు ఉన్నారు, ఏమవుతుంది, మనల్ని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు ఏంటి, ఇలాంటివి కొంచెం గమనించుకోవడం అవసరం. అది చాలా ఇంపార్టెంట్. దీన్ని మరి దేనికి వాడుకోవాలి ఏంటి అని అంటే, సో మన ట్రస్టెడ్ పీపుల్ కి మన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడము, మనం ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు దాని డేట్స్ కమ్యూనికేట్ చేయడము, సో ఇలాంటివి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే ఇట్ ఈస్ నాట్ దట్ లైక్ నాకు నా లైఫ్ లో ఫ్రీడమ్ లేదు అని అర్థం కాదు. ఇట్ ఈస్ దట్ లైక్ వీఆర్ ఇన్ అ సేఫ్ జోన్, లైక్ నా గురించి ఎవరికైనా కమ్యూనికేషన్ ఉంది అని కూడా తెలుస్తుంది. సో ఈ సిచ్యుయేషనల్ అవేర్నెస్ పెరగడం మన ఫోకస్ కి, కాన్సన్ట్రేషన్ కి, మెంటల్ హెల్త్ కి కూడా ఇంపార్టెంట్ అవుతుంది. అయితే ఈ రెస్పాన్సిబిలిటీస్, స్ట్రెస్, వర్క్ లైఫ్ ప్లస్ ఫోన్స్ కలిపి మన అవేర్నెస్ అనేది చాలా తగ్గిపోతుంది. కాబట్టి మనం కొంచెం వర్క్ ని పక్కకు పెట్టలేము, రెస్పాన్సిబిలిటీస్ లో కొంత పార్ట్ పక్కకు పెట్టచ్చు, ఫోన్ లో ఐ గెస్ లైక్ 75% పార్ట్ పక్కకు పెట్టచ్చు. దీని మూలంగా మన ఓన్లీ అంటే గ్రోన్ అప్ అడల్ట్స్ అయితే మన గురించి మనం పట్టించుకుంటూ మన ఫ్యామిలీ చుట్టూతో ఏమవుతుందో కూడా గమనించగలుగుతాము. అండ్ మన కిడ్స్ కి కూడా ఎడ్యుకేట్ చేయాలి. నువ్వు వెళ్తున్న చోట్లో లేకపోతే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్ యూ, నువ్వేమైనా తింటున్నా కానీ, నీ మొబైల్ కానీ, హూ ఆర్ ఫాలోయింగ్ యూ ఆర్ విత్, అంటే మనం ఎవరు ఫ్రెండ్స్ చేసుకుంటున్నాము, సో ఇవన్నిటిని చేసుకోవడమే. దట్ ఈస్ ఆల్ అబౌట్ సిచ్యుయేషనల్ అవేర్నెస్ అండ్ దట్ విల్ హెల్ప్ అస్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ అండి. దట్స్ మోర్ దెన్ దట్. కానీ ఈ అవేర్నెస్ లేకపోతే మనకి థ్రెట్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది కూడా మనం గెస్ చేయడం కష్టం అవుతుంది. కొన్నిసార్లు బౌండరీస్ ఎప్పుడు ఏర్పరచుకోవాలి, ఎలా ఏర్పరచుకోవాలి అనేది కూడా మనకు క్లారిటీ ఉండదు. సో క్లారిటీ ఉండాలి అంటే దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఇన్ అవర్ లైఫ్. అమ్మాయిలకి ఈ ఆత్మరక్షణ మెన్ నుంచి వస్తుంది, దాన్ని ఏ రకంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనేది మనం మాట్లాడుతున్నాం. బట్ విమెన్ తనకు తానుగా ఎసరు ఎలా పెట్టుకుంటుంది అనే విషయాన్ని కూడా మనం చూస్తే, సో ఎక్కడో విన్నాను నేను, స్వేచ్ఛ లేని స్త్రీ కాదు, అండ్ స్వేచ్ఛ ఇచ్చినటువంటి స్త్రీగా బ్రతకటం లేదు అని. సో వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛతో వాళ్ళకి వాళ్ళే ఎసరు ఎలా తెచ్చుకుంటారనే దాని మీద కూడా మనం మాట్లాడచ్చు. యా అబ్సల్యూట్లీ, అది కూడా చేయొచ్చు. ఎందుకంటే అలాంటి కేసెస్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఇది చెప్పే ప్లాట్ఫామ్ అవునో కాదో నాకు తెలియదు. చాలా బ్రేకప్స్ లో నేను వినే స్టోరీస్ లో అమ్మాయే చీట్ ఆన్ చేసిన కేసెస్ చాలా ఉన్నాయి. సో అలానే ఒక్కళ్ళ నుంచి అని చెప్పి మనం చెప్పలేము. ఓకే, సో కాకపోతే ఏంటి అంటే అబ్బాయిలకి కొంచెం మజిల్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఫిజికల్ హెరాస్మెంట్ వాళ్ళ నుంచి ఉండదు, ఎమోషనల్
సఫరింగ్ వస్తే అమ్మాయిలకి అబ్బాయిలకి పేరెంట్స్ ఇద్దరికీ చిన్నప్పటి నుంచి ఆడపిల్లల్ని ఇలా పెంచుతున్నామని మనం మాట్లాడుకుంటూ వచ్చాం కదా. సో అలా కాకుండా ఫ్రీడమ్ ఇచ్చి పెంచడం వల్ల కూడా వాళ్ళకి వాళ్ళే ఎలా కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు అని. డ్రెస్సింగ్ ఆస్పెక్ట్స్ అయి ఉండొచ్చు, లైక్ ఫ్రెండ్షిప్స్ అయి ఉండొచ్చు. ఫ్రెండ్షిప్స్ చేసేటప్పుడు ఎవరితో చేస్తున్నాము, అది ఎక్కడ బౌండరీస్ దాటుతుంది అనే లైన్ క్రాస్ అయి ఉండొచ్చు. ఇవాళ రేపు రిలేషన్షిప్స్ లోపల చాలా రకాల రిలేషన్షిప్స్ వచ్చాయి విచ్ ఆర్ లీడింగ్ టు మల్టిపుల్ రీజన్స్. ఇఫ్ అంటే నానో షిప్స్ అని చెప్పి, ఒకప్పుడు ఓన్లీ లివ్ ఇన్ దాకానే ఉండేవి, నానో షిప్స్ అని, ఓకే, సిచ్యుయేషన్ షిప్స్ అని చెప్పి, లేకపోతే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, ఇవి కూడా ఇంతకు ముందర ఉండేవి. సో ఇలాంటి వాటన్నిటి మూలంగా అమ్మాయిలు అంటే వి వాంట్ ఫ్రీడమ్, సో వి విల్ గో అవుట్, మేము ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, మూవీస్ కి వెళ్ళొచ్చు, జెండర్ బయాస్డ్ లేదు, సో మేము కూడా పబ్స్ కి వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళొచ్చు, మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు, సో మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీరు మమ్మల్ని అనుమానిస్తున్నట్టు. సో ఈ పర్టికులర్ లైన్ లో సో అనుమానానికి ప్రొటెక్షన్ కి ఉన్న ఒక నెగ్లిజిబుల్ లైన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు రాంగ్ గా తీసుకోవడం మూలంగా సమ్వేర్ ప్రొటెక్షన్ పోయి అక్కడ ప్రాబ్లం అవ్వచ్చు, బౌండరీస్ దాటచ్చు. అప్పుడు వాళ్ళు గిల్ట్ లో ట్రిప్ అయ్యి ఇప్పుడు నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగితే ఇంట్లో వాళ్ళు నన్ను ఏమంటారు అని చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు కొని తెచ్చుకుని ఇక్కడ ఇంట్లో చెప్పలేక ప్రొటెక్షన్ కి ఎక్కడికి వెళ్ళాలో తెలియక, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కొన్నిసార్లు బాగుంది అని ఎవరితో అయినా మాట్లాడొద్దని ఇంట్లో ఆల్రెడీ చెప్పాను కదా అని సో ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ అది చెప్పలేరు. ఓకే, సో ఇక్కడ కూడా దే విల్ ఫాల్ ఇన్ టు దట్ గిల్ట్ ట్రిప్పింగ్, కాబట్టి అది మళ్ళీ షేర్ చేయలేరు. సెకండ్ థర్డ్ ఫ్యాక్టర్, లైక్ సమ్మన్ అడ్మైర్స్ ఎ గర్ల్, అది వాళ్ళకి నచ్చుతుంది డెఫినెట్ గా. సో పిక్స్ తీసుకున్నప్పుడు షేర్ చేసినప్పుడు ఓకే, ఫస్ట్ ఇనిషియల్ గా అది రాంగ్ అనిపించదు, దాని తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ ఇక్కడ పేరెంట్ ఓవర్ ప్రొటెక్టివ్ గా అనిపిస్తారు, తర్వాత లెవెల్లో అది ఏమవుతుందో వాళ్ళకి తెలియదు, అక్కడ కూడా గిల్ట్ ట్రిప్పింగ్, అప్పుడు వెళ్ళి ఎవరికి షేర్ చేయారో వాళ్ళకి తెలియదు, ఎందుకంటే గిల్టీ ఫీల్ అవుతారు, నేను తప్పు చేశాను అని ఫీల్ అవుతారు. సో అక్కడ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇలాంటి అన్ని ప్రదేశాల్లో వాళ్ళకు వాళ్ళు కొని తెచ్చుకునే కొన్ని సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ వాళ్ళు ఎస్ నాకు ఫ్రీడమ్ ఉంది, కానీ ఈ ఫ్రీడమ్ లో నేను నా బౌండరీస్ ఎక్కడి వరకు సెట్ చేసుకోవాలి, ఎంతవరకు కరెక్ట్ ఫ్రెండ్షిప్, ఎక్కడ నో చెప్పాలి, ఏ టైమింగ్ వరకు నాకు సేఫ్టీ ఉంది, ఈ టైమింగ్ తర్వాత నేను ఇంట్లో వాళ్ళకి ఏం కమ్యూనికేట్ చేయాలి, నా లైవ్ లొకేషన్ షేర్ చేయడం ఇస్ నాట్ కంట్రోలింగ్, ఇట్ ఈస్ ఫర్ మై ప్రొటెక్షన్. ఈ పాజిటివ్ థింకింగ్ ఉంటే వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు. కానీ ఆ పాజిటివ్ థింకింగ్ కాకుండా అది కంట్రోలింగ్ అనో, లేకపోతే పొసెసివ్నెస్ అనో, లేకపోతే నా ఫ్రీడమ్ లేదనో నెగిటివ్ థింకింగ్కి వెళ్తే అది కొన్నిసార్లు లైఫ్ థ్రెట్ కో ఇంకొక దానికో లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంతే, అది ఒక పాజిటివ్ థింకింగ్ గా తీసుకుని ఫెమినిజం అనే దానికి రైట్ అర్థాన్ని తీసుకుంటే ఆడపిల్లలు బాగుంటారు, దాన్ని డిఫరెంట్ అర్థాన్ని పోర్ట్రేగా తీసుకుంటే దట్ లీడ్స్ ఇన్ టు ఏ డిఫరెంట్ వే. అంతే. సో ఫిజికల్ గా అటాక్ చేసేటప్పుడు మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది మాట్లాడుతూ వస్తున్నాము, కానీ సో మెంటల్ గా అటాక్ చేసేటప్పుడు, సైకలాజికల్ గా మనకి అటాక్ చేసేటప్పుడు అవి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇంట్లో హస్బెండ్ కావచ్చు, బయట బాయ్ ఫ్రెండ్ కావచ్చు, సో ఎవరైనా సరే కూడా ఇలా సైకలాజికల్ గా అటాక్ చేసేటప్పుడు తను ఎంత స్ట్రాంగ్ గా ఉండాల్సిన నెసిటీ కూడా ఉంటుంది. ఒకసారి వీఆర్ ఆల్ గ్రోన్ అప్ అడల్ట్స్, మనందరికి మనం తీసుకున్న చాయిసెస్ మనకు తెలుసు. సో మన వాటికి అయితే కాకపోతే ఎలా పడితే అలా ఇంపల్సివ్ గా ఉండకూడదు, మెచ్యూర్డ్ గా ఉండాలి. అయితే మన థాట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవి మన ఓల్డ్ బిలీఫ్ సిస్టమ్స్ నుంచి వచ్చాయా, అపోహల నుంచి వచ్చాయా, నేను కరెక్ట్ గా ఆలోచించి రైట్ డెసిషన్ తీసుకున్నానా, ఈ డెసిషన్ మూలంగా నాకు, నా కుటుంబానికి, సమాజానికి మంచి జరుగుతుందా, ఇవన్నీ ఆలోచించి అది కరెక్ట్ అయితే అప్పుడు యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యువర్ వర్డ్. సో ఎస్, డెఫినెట్ గా యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యువర్ వర్డ్స్, కానీ అది మీకు, మీ కుటుంబానికి, సమాజానికి, అందరికి మేలు చేసేటట్టు ఉండాలి. అండ్ మీరు ఒకసారి నో చెప్తే ఎస్ ఇట్ ఈస్ నో, మీరు ఎస్ చెప్తే ఇట్ ఈస్ నో. కాకపోతే ఇందులో ఎథిక్స్, మోరల్స్, మీ కుటుంబం యొక్క ప్రిన్సిపల్స్ అన్ని ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. అండ్ మెంటల్ గా హెరాస్ చేసే, ఎమోషనల్ గా హెరాస్ చేసే హక్కు ఎవ్వరికీ లేదు. వీఆర్ ఆల్ గ్రోన్ అప్. కాబట్టి ఎప్పుడైనా, అందుకనే ఇవాళ రేపు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకళ్ళకొకళ్ళు మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఉండాలి. మొగుడు పెళ్ళాలు ఇద్దరు కష్టపడుతున్నారు, ఇద్దరు సంపాదించుకుంటున్నారు, ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే నువ్వు నేను ఈక్వల్ అని పోట్లాడుకోవడం కాదు,
ఇట్ ఈస్ ఆల్వేస్ మ్యారేజ్ ఈజ్ ఎ అడ్జస్ట్మెంట్. నేను ఇంత చేశాను, నువ్వు ఇంత చెయ్యి, ఇద్దరం కలిసి ఆనందంగా ఉందాము అని జీవితాన్ని ఎలా చక్కగా బ్యాలెన్స్ చేసుకోవచ్చో కూర్చుని మాట్లాడుకుంటే ఆ జీవితం ఆనందంగా ఉంటుంది. రైట్ మ్యామ్, ప్రతిభ గారితో కూడా మాట్లాడదాం. ప్రతిభ గారు, సో అమ్మాయిలు వాళ్ళ ఆత్మరక్షణ కోసం ప్రతినిత్యం వాళ్ళ బ్యాగుల్లోని ఎలాంటి టూల్స్ అనేది పెట్టుకోవాలి, ఎటువంటి సాధనాలు ఉండాలి? మన బాడీని హ్యూమన్ వెపన్ గా యూజ్ చేసుకోవాలి. ఇఫ్ ఏదో స్ప్రే ఇంకేదో తీసుకున్నారంటే వాళ్ళు గుంజుకొని పోయడానికి ఉంటుంది. లైక్ నా ఓన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, కాలేజ్ డేస్ లో ఒక అబ్బాయి నా మీద యాసిడ్ వేస్తాను అన్నాడు నో చెప్తే. సో హీ వాంటెడ్ ఎస్ అనమాట. సో ఏంటి అంటే నేనేమన్నాను ఆ టైంలో, నీ దగ్గర గుంజుకొని నేను పోస్తాను, నువ్వు ఎక్కువ పోస్తావు, నేను ఎక్కువ పోస్తాను, చూద్దామని. లైక్ నాకు వేరే ఆప్షన్ లేదు, నేను చదువుకోవాలి, చదవకపోతే నా లైఫ్ ఇక్కడితో ఆగిపోతుంది, లేదంటే ఇంట్లో పే చేసేస్తారు, నాకేం ఆప్షన్ లేదు. అపోజిట్ పర్సన్ ఎలాంటి పర్సన్ అనేది కూడా మ్యాటర్స్. ఇప్పుడు పెప్పర్ స్ప్రే రియల్లీ హెల్ప్ చేస్తుంది, గుంజుకొని వాళ్ళే మన మీద ఉల్టా వేస్తే ఏంటి పరిస్థితి? సో ఏమీ సాధనం అవసరం లేదు, లైక్ వేరే ఇంకేదో అవసరం లేదు. జస్ట్ మన హ్యాండ్స్ ని, మన బాడీని ఎట్లా వెపన్ లాగా యూజ్ చేసుకోవాలి, సర్టెన్ సిచ్యువేషన్ నుంచి మనం సేఫ్ గా ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఇది మాత్రం తెలిసి ఉండాలి. అండ్ మీరు కొన్ని డేస్ లైక్ అట్లీస్ట్ ఒక 3 to 5 years మార్షల్ ఆర్ట్స్ ట్రైన్ అయితే ఎవ్రీథింగ్ ప్రతిదీ డిఫెన్స్ కి యూజ్ చేయొచ్చు. ప్రతి వస్తువు ఏది దొరికితే దాన్ని డిఫెన్స్ కింద యూజ్ చేయడానికి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఏదన్నా టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఎలా నిలబడగలిగినప్పుడు అది వేరు. అండ్ హెల్ప్ కోసం చూసే ఆ ఫియర్ తో ఉన్న ఫీలింగ్, ఆ పర్సన్ మీరు వేరు. సో ఆ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అది కూడా మ్యాటర్ చేస్తుంది. రైట్, ఇప్పుడు మనము మనల్ని ఫిజికల్ గా ఫిట్ గా ఉంచుకోవటానికి అండ్ ఈ మీరు చెప్తున్నటువంటి మార్షల్ ఆర్ట్స్ ఏదైతే ఉన్నాయో, సో ఎన్ని రోజుల పాటు దీన్ని నేర్చుకుంటే మనం అభ్యసించవచ్చు అంటారు? అట్లీస్ట్ 3.5 years నేర్చుకుంటే మీకు మంచి స్కిల్ వస్తుంది, బేసిక్ స్కిల్. ఎవరు అటాక్ చేసినా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే అంత స్కిల్ వస్తుంది. అది కూడా చేయలేము అంటే బేసిక్ టెక్నిక్స్ ఉంటాయి. అట్లీస్ట్ మీరు ఎక్కడ ఇంజూర్ చేస్తే ఏ పార్ట్ ని ఎలా ఇంజూర్ చేయొచ్చు, ఎలా కొడితే లోవర్ బాడీ పడిపోతుంది, ఎలా కొడితే రిస్ట్ మొత్తం కదలకుండా హ్యాండ్ షోల్డర్ ని డిస్లోకేట్ చేయొచ్చు, చిన్న చిన్న టెక్నిక్స్ అవి నేర్చుకున్నా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో అమ్మాయిలకి బేసిక్ గా మీరైతే ఏం సజెస్ట్ చేస్తారు? ఏ ఏజ్ గ్రూప్ నుంచి వాళ్ళకి నేర్పిస్తే బెటర్ అని సజెస్ట్ చేస్తారు? నాకు తెలిసిన ఒక ఇంటర్నేషనల్ అథ్లెట్ 2.5 years నుంచి స్టార్ట్ చేసింది. తను ఇప్పుడు 9 years గర్ల్, ఇప్పటికి ఎన్నో మెడల్స్ ఉన్నాయి. సో 2.5 years లైక్ నడవడం నేర్చుకున్నప్పుడే స్టార్ట్ చేయొచ్చు. అండ్ బేసిక్ 5 years వరకు డిసిప్లిన్ ఉండదు, చెప్పింది బుర్రకి ఎక్కదు, వినరు పిల్లలు కాబట్టి 5+6 years వచ్చిన నుంచి మీరు రెగ్యులర్ గా ట్రైన్ చేస్తే బాగుంటుంది. అండ్ చదువుతో పాటు ఎక్కువ లైక్ అట్లీస్ట్ మనం 3 sports మనం ట్రైన్ అవ్వచ్చు, అందులో ఒకటి మార్షల్ ఆర్ట్ నేర్పించడం చాలా బెటర్ ఆప్షన్. సో వాళ్ళ బలాన్ని పెంచుకునేందుకు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే మంచిది అంటారు? ఏ నేను ఎక్సర్సైజెస్? ఎస్ ఓకే. అండ్ లోవర్ బాడీ టెక్నిక్స్ రియల్లీ ఫీమేల్ బాడీకి హెల్ప్ చేస్తే అది స్క్వాట్, లైక్ గుంజీలు అంటాం కదా, గుంజీలు వేరియేషన్ లో డౌన్ వెళ్ళి జంప్, ఇది మనం ఈజీగా చేయొచ్చు. 30 జస్ట్ 10 తో స్టార్ట్ చేయండి, ఎవ్రీడే 30కి వెళ్ళండి, 50 చేయొచ్చు. నేను 600 చేసేదాన్ని. లైక్ మన బాడీ చాలా స్ట్రెంగ్త్ వస్తుంది, ఒక కిక్ తో మన అపోనెంట్ అడ్డం పడేటంత బాడీ స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకుంటుంది. అండ్ సేమ్ థింగ్ షోల్డర్స్ ని కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ షోల్డర్ ట్యాపింగ్స్, ఈ ట్యాపింగ్ హెల్ప్ అవుతుంది. అండ్ హనుమాన్ దండ్ ఓవరాల్ బాడీకి ఇది చాలా స్ట్రెంగ్తన్ చేస్తుంది, మొత్తం ఓవరాల్ బాడీ అంతా స్ట్రెంగ్తన్ అవుతుంది. లైక్ స్టాండింగ్ లోనే మీరు జస్ట్ రన్నింగ్ ఉంటుంది కదా, స్పీడ్, ఇది ఎండ్యూరెన్స్ పెంచుతుంది. టఫ్ గా మనం అటాక్ చేసినప్పుడు ఇమీడియట్ ఎస్కేప్ అవ్వడానికి ఈ ఎండ్యూరెన్స్ ఉండాలి. కోర్ స్ట్రాంగ్ గా ఉంది అంటే మనం ఎవరిని అటాక్ చేసినా కూడా ఇంజురీ అవ్వకుండా ఉంటుంది మనకి, మన బాడీకి ప్రొటెక్షన్ కోసం. అండ్ రిస్ట్ ని, నీస్ ని, జాయింట్స్ ని అన్నిటిని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ వర్కౌట్స్ ఎవ్రీడే సమ్ స్ట్రెచ్చింగ్స్ ఉంటాయి, బాడీ మొత్తం స్ట్రెచ్ చేస్తే హీల్ అవుతుంది, లేదు అంటే మనకి ఇంజురీ అవుతుంది. సో బేసిక్ ఇవి తక్కువ వేరియేషన్స్ లో చేసినప్పుడు కూలింగ్ డౌన్, ఎక్కువ వేరియేషన్స్ లో లైక్ షోల్డర్ రొటేషన్స్ కానివ్వండి, ఇవి ఎక్కువ మూమెంట్స్ లో చేస్తే స్ట్రెంగ్తనింగ్, స్పీడ్ గా చేయొచ్చు. స్పీడ్ గా చేసినప్పుడు స్ట్రెంగ్తనింగ్, స్లోగా చేస్తున్నప్పుడు కూలింగ్ డౌన్. అట్లీస్ట్ ఒక 30 minutes to 45 minutes మనం చేయగలిగితే బాడీ స్ట్రాంగ్ గా తయారవుతుంది. అండ్ డే 1 మనం స్ట్రాంగ్ గా ఉన్నాం. సేమ్ పంచెస్ ఎవ్రీ డే ఒక 1000 పంచెస్ చేసామనుకోండి,
కొన్ని డేస్ తర్వాత 100 డే వచ్చేసరికి మన హ్యాండ్ పవర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక పంచ్తో ఒక పర్సన్ని మనం కూలబడేటట్టు చేయొచ్చు. అండ్ డే 1లో మన పంచ్కి పవర్ ఉండదు, అదేదో పిల్లో వచ్చి టచ్ చేసినట్టే ఉంటుంది, ఫరక్ పడదు. సో బిల్డ్ అవుతుంది, ఎవ్రీడే ట్రైన్ అయితే మాత్రమే బిల్డ్ అవుతుంది. రైట్ చిన్న గారు, సో ఏదైనా కొన్ని సిచ్యువేషన్స్ ఎదురయ్యేటప్పుడు చాలా మంది కూడా చెప్తూ ఉంటారు, నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది ఇలా జరగవచ్చు ఏమో అని. సో అలా ఏదైనా అనుకుని పరిస్థితి ఎదురయ్యేటప్పుడు ఆ సిచ్యువేషన్ గానీ నిజంగానే ఆ సిక్స్త్ సెన్స్ అనేది మనల్ని అలర్ట్ చేస్తుందా? అలాంటిది ఏమైనా ఉందా ఒకటి? యాక్చువల్గా సిక్స్త్ సెన్స్ అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ మన ఆటోమేటిక్ రీడింగ్ చేస్తుంది అనమాట కొన్ని సిచ్యువేషన్స్ ని. అంటే అలర్ట్ ద బాడీ. ఎలా అంటే కొంత పరిస్థితుల్ని మనకు తెలియకుండానే వాళ్ళ టోన్, బాడీ లాంగ్వేజ్, పిచ్ ని రీడ్ చేసి మనల్ని అలర్ట్ చేస్తుంది. మన మైండ్ లో కాన్షియస్, సబ్ కాన్షియస్ మైండ్ రెండు ఉంటాయి. ఓకే, కాన్షియస్ మైండ్ ఏంటి అంటే అది అనలిటికల్ అండ్ లాజికల్ థింకింగ్ చేస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి అంటే దాని కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఫంక్షన్ ఏమో ఓవర్ ప్రొటెక్టింగ్ ఆఫ్ ద బాడీ. అంటే ఇప్పుడు మనం ఇలా మాట్లాడుతున్నాము, సడన్ గా ఒక కందిరీగా వచ్చింది, మీరు ఆటోమేటిక్ గా మీ కళ్ళు బ్లింక్ చేస్తారు. బాల్ వస్తుంది, ఆటోమేటిక్ గా బ్లింక్ చేస్తారు. సో ఏం చేసినా కూడా ప్రొటెక్షన్ ఆఫ్ ద బాడీ ఆటోమేటికల్లీ హ్యాపెన్స్. అలాగే మన మెమరీస్ అన్ని స్టోర్ అవుతాయి, ట్రామాస్ అన్ని స్టోర్ అవుతాయి, పాస్ట్ అన్ని కూడా అలా సబ్ కాన్షియస్ లో స్టోర్ అవుతాయి. వాటి మూలంగా మన బిలీఫ్స్ కూడా ఏర్పడతాయి. అయితే సిక్స్త్ సెన్స్ అనేది కొంతవరకు ఇంట్యూషన్ లాగా పనిచేస్తుంది, దాన్ని నమ్మచ్చు. కానీ కంప్లీట్ గా దాన్ని బేస్ చేసుకునే మనము డెసిషన్స్ అనేవి తీసుకోకూడదు. ఎందుకంటే వి నీడ్ టు మేక్ ఎ డిఫరెన్స్. ఇప్పుడు మనం తీసుకునే డెసిషన్ అనేది నిజంగా మన ఇంట్యూషన్ మూలంగా వస్తుందా, నా పాస్ట్ బిలీఫ్స్ మూలంగా వస్తుందా, భయం మూలంగా వస్తుందా అనే ఫస్ట్ థాట్ ప్రాసెస్ ఎనాలిసిస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే కొన్నిసార్లు మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ మూలంగా ఇప్పుడు నేను బయాస్డ్ అయిపోయి ఒక డెసిషన్ తీసుకుని దాన్ని నా ఇంట్యూషన్ అని నేను చెప్తాను. ఓకే, సో అది నా సబ్ కాన్షియస్ మైండ్ నా మీద తోస్తుంది. సో ఐ నీడ్ టు మేక్ సమ్ ఎనాలిసిస్ బిట్వీన్ ఇది సడన్ గా నాకు అనిపించడము ఆర్ లేదు ఇప్పుడు నేను చూసాను ఆ పర్సన్ అలా ఉన్నాడు, అతని టోన్ బాగాలేదు ఆర్ అతని బాడీ లాంగ్వేజ్ బాగాలేదు, సంథింగ్ ఇట్ ఇస్ క్రీపీ అని అనుకుంటే దట్స్ డిఫరెంట్. కానీ లేదు నా చిన్నప్పుడు ఎవరో ఇలాగే చేశాడు కాబట్టి దాని బేసిస్ మీద ఇతను కూడా ఇలాగే ఉన్నాడు కాబట్టి ఇలా. సో దట్ ఈస్ నాట్ ఇంట్యూషన్. సో ఆ రెండింటికి తేడాని గమనించి దాన్ని బట్టి మనం రిలై అవ్వాలి. కానీ 100% సిక్స్త్ సెన్స్ ఉంటుంది దాని బేసిస్ మీదనే మనం డెసిషన్స్ తీసుకోవాలి అనేది నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. మ్యామ్, ఏదైనా వేధింపులకు గురైనప్పుడు కావచ్చు, దాడి జరిగినప్పుడు కావచ్చు, అక్కడ ఆ పరిస్థితి ఆ సిచ్యువేషన్ అమ్మాయికే జరిగినప్పటికీ కూడా జాలి అనేది అమ్మాయి మీద చూపించరు, తప్పు అమ్మాయినే చూపిస్తూ ఉంటారు. రైట్, అలాంటి సిచ్యువేషన్ లో ఆ మానసికంగా ఆ అమ్మాయి ఎంత త్వరగా కోలుకోవడానికి ఏం చెయ్యొచ్చు అంటారు? మీరు చెప్పిన వర్డ్ లోనే ఉంది. సో ఇట్ ఈస్ ఎ ట్రామా. అంటే తను చాలా మానసికంగా ట్రామాకి లోనైంది. ఓకే, అంటే తను ఎంత ఫిజికల్ వుండ్ కంటే మెంటల్ వుండ్ అనేది మనం చాలా రోజులు క్యారీ చేస్తాము. ఎందుకంటే ఆ మెమరీస్ ఎన్నిసార్లు గుర్తొస్తాయో వాటిని మనం రీలీవ్ చేస్తాం. ఎన్నిసార్లు రీలీవ్, మన ప్రపంచం ఎక్కడో ఉండదు, మన మైండ్ లోనే మన ప్రపంచం ఉంటుంది. ఎన్నిసార్లు ఆ మెమరీ గుర్తొస్తుందో అన్నిసార్లు మనం ఆ మూమెంట్ ని మళ్ళీ మళ్ళీ బతుకుతాం. మళ్ళీ మళ్ళీ బతికినప్పుడు మళ్ళీ మనం ఆ ఫీల్ ని అదే అనుభవిస్తాం. కాబట్టి ఆ అమ్మాయికి ఆ పెయిన్ అలాగే ఉంటుంది. అది ఫస్ట్ ఛాలెంజ్ అయితే ఆ అమ్మాయికి దాని నుంచి బయటికి రావడానికి. సెకండ్, సమాజము కానీ ఫ్యామిలీ కానీ తనని చూసే విధానం మూలంగా తనకు ఆ హర్ట్ ఆర్ పెయిన్ ఇంకా ఇంటెన్సిఫైడ్ అవుతుంది. సో ఫ్యామిలీ నుంచి సమాజం నుంచి వాళ్ళు కొంచెం తగ్గిస్తే ఆ పెయిన్ ఇవ్వడము. థర్డ్ లెవెల్ తన మీద తను వర్క్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా క్రూషియల్. అంటే ఎప్పుడైతే ఓల్డ్ మెమరీస్ ఫేడ్ అవ్వాలి, న్యూ మెమరీస్ క్రియేట్ అవ్వాలి. ఓల్డ్ మెమరీస్ ఫేడ్ ఎప్పుడు అవుతాయి, తనకు కొత్త ప్రపంచం, కొత్త మెమరీస్ క్రియేట్ అవుతూ ఉంటేనే. ఎప్పుడు పాత మెమరీస్ కనుక అదే లూప్ లో ఉంటూ ఉంటే తను దాని నుంచి బయటికి రాలేదు. సో కొత్త మెమరీస్ క్రియేట్ అవ్వడానికి ఫ్యామిలీ హెల్ప్ చేయాలి. సో తను ఉన్న ఏరియాలోనే ఉంటూ అదే పీపుల్ ని కనుక మీట్ అవుతుంటే వాళ్ళు అదే ట్రిగ్గర్ చేస్తుంటే ఓల్డ్ మెమరీస్ తొందరగా వెళ్ళిపో. కాబట్టి వాళ్ళు కొంచెం బయటికి తీసుకెళ్ళడం, వేరే ట్రిప్స్ కి తీసుకెళ్ళడం, కొంచెం చేంజ్ ఆఫ్ ప్లేస్, ఫిజికల్ యాక్టివిటీస్, తనకి న్యూ హాబీస్ ఇలాంటివి ఏమన్నా డెవలప్ చేస్తూ ఉంటే అప్పుడు తనకి న్యూ మెమరీస్ క్రియేట్ అవ్వడం మూలంగా ఓల్డ్ మెమరీస్ అనేవి ఫేడ్ అవుతాయి. సెకండ్ థింగ్, జరిగింది ఎప్పుడు కూడా పోదు. ఓకే, సో
వీ హ్యావ్ టు మేక్ హర్ యాక్సెప్ట్ దట్ అది జరిగింది అనేది ఒక రియాలిటీ, అండ్ అది తను యాక్సెప్ట్ చేసి లెట్ గో ఆఫ్ చేసేటట్టు తనకి కౌన్సిలింగ్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ హెల్ప్ చేయాలి. అది యాక్సెప్టెన్స్ లేకపోతే మాత్రం అది ఒక ట్రామా లాగా తన్ని జీవితాంతం వెంటాడుతుంది. సో యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి ఆ ఇన్సిడెంట్ పట్ల. థర్డ్ పాయింట్, సో ఇప్పుడు తన లైఫ్ లో మూవ్ ఆన్ అవ్వడానికి తన కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. ఓకే, యాక్సెప్టెన్స్ అయితేనే కాన్ఫిడెన్స్ బిల్డ్ ఆన్ అవుతుంది. యాక్సెప్టెన్స్ అవ్వనంత సేపు తను దాని నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది, లేకపోతే ఆ గిల్ట్ కానీ నేనేదో తప్పు చేశానని కానీ, సమాజం నన్ను ఏదో ఫియర్ ఆఫ్ జడ్జ్డ్ కానీ, ఇలాంటివన్నిటి మూలంగా తను ఎవరిని ఫేస్ చేయడానికి ఇష్టపడదు. యాక్సెప్టెన్స్ ఉంటేనే తను నెక్స్ట్ ముందరికి వెళ్ళడానికి రెడీగా ఉంటుంది. సో యాక్సెప్టెన్స్ అయిపోయాక మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద వర్క్ చేయొచ్చు. సో తనకి ఇష్టమైన వాటి పట్ల కానీ, సో ఎడ్యుకేషన్ ఆర్ జాబ్ ఆర్ కానీ చేంజ్ ఆఫ్ ప్లేస్ తనకు చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ డెఫినెట్ గా ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేస్తే తన హార్మోనల్ సిస్టమ్, ఎవ్రీ సెల్, వీటి వర్కింగ్ లెవెల్ మూలంగా మెంటల్ వెల్నెస్ అనేది డెఫినెట్ గా ఇంప్రూవ్ అవుతుంది. సో వీటిల్లో సో ఇది సమాజానికి ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే, ఎవరైనా లైఫ్ లో విక్టిమైజ్ అయ్యారంటే దయచేసి వాళ్ళని సింపతితో చూడకండి, ఆర్ వాళ్ళని ఇంకొక అంటే వూండ్ మీద ఇంకొక దెబ్బ వేయకండి. వాళ్ళకి మన చేతనైన హెల్ప్ మనం చేస్తే వాళ్ళు ఇంకా గ్రో అవుతారు. ఇది ఒక్కటి మనం సమాజం నుంచి మనం చేయగలము. ఫ్యామిలీ మెంబర్స్ డెఫినెట్లీ వాళ్ళు సపోర్ట్ చేయాలి, వాళ్ళని పైకి తీసుకెళ్ళాలి. దట్స్ వాట్ వీ హ్యావ్ టు డూ. రైట్ ప్రతిభ మ్యామ్, సో ముందు నుంచి ఎవరైనా అటాక్ చేసేటప్పుడు మనకు కనిపిస్తుంది కాబట్టి రైట్ వెంటనే అలా అలర్ట్ అవ్వాలనేది మనకు తెలుస్తుంది. సో బ్యాక్ సైడ్ నుంచి ఎవరైనా అటాక్ చేసేటప్పుడు సో ఏం చెయ్యాలంటారు ఆ టైంలో మనం? జస్ట్ వెళ్తున్నాం, సమ్ ఆల్ ఆఫ్ సడన్ ఎవరైనా అటాక్ చేశారు అనుకోండి, మనకు సెన్స్ తెలుస్తుంది. లైక్ బేసిక్ హ్యాండ్స్ ని ఫస్ట్ వాళ్ళ ఒక్క హ్యాండ్ ని మీరు లాక్ చేయగలిగిన ఇనఫ్, తర్వాత ఇమీడియట్ మీరు అటాక్ చేయడానికి ఉంటుంది. లేదు అటాక్ మోడ్ లోనే ఉంటే ఒక హ్యాండ్ ని ఫ్రీజ్ చేసి ఇంకో దాంతో నెక్ ని జా మీద గట్టిగా మీకు ఎల్బో ఇవ్వగలిగినారు అనుకోండి, లేదు నెక్ మీద ఇచ్చారు, లేదు హైట్ ఎక్కువ ఉన్నారు అనుకోండి, మీరు రిబ్స్ ని ఇంజూర్ చేయొచ్చు. టర్న్ చేసి గ్రోయిన్, లైక్ మీరు ఇంజూర్ చేయాలనుకుంటే కంప్లీట్ బాడీని ఇంజూర్ చేయొచ్చు. అండ్ ఈ 2 ఫింగర్స్ ని వైడ్ చేసి మీరు ప్రెషర్ ఇచ్చారు అనుకోండి, ఎంత హైట్ ఉన్నా ఎంత వెయిట్ ఉన్నా లైక్ ప్రెషర్ పాయింట్స్ కాబట్టి మనం ఈజీగా అటాక్ చేయడానికి ఉంటుంది. అండ్ బాడీని మీరు ఫేస్ చేయండి, వాట్ ఎవర్. బ్యాక్ సైడ్ అయితే ఎల్బోస్ ని యూజ్ చేస్తూ జా అండ్ రిబ్స్ అండ్ నెక్ ని ఇంజూర్ చేయడానికి ఉంటుంది. సేమ్ మీరు టర్న్ తీసుకున్నారు, స్పేస్ ఇచ్చారు, లైక్ వాళ్ళది బాడీ మొత్తం మన కాంటాక్ట్ లోకి వచ్చిందంటే కంప్లీట్ గా మనకి ఇంజూర్ చేయడానికి ఉంటుంది. అండ్ ఇమీడియట్ ఇంజురీస్ వచ్చేసి ఐస్ అండ్ థ్రోట్, గ్రోయిన్, లైక్ ఇలా ఇంజూర్ చేస్తే ఎఫెక్టివ్ గా ఉంటుంది. అండ్ బాడీ వెయిట్ తో, వాళ్ళ హైట్ తో, సైజ్ తో సంబంధం లేకుండా మనం ఈజీగా ఎస్కేప్ అవచ్చు. ఇవి టెక్నిక్స్ మాత్రమే, మనం రియల్ గా ఎత్తట్లే, 100 kgs ఇట్లా ఎత్తట్లే, దానికి ట్రైనింగ్ అవసరం. మనం జస్ట్ ఇంజూర్ చేస్తున్నాం, కొన్ని టెక్నిక్స్ తెలిసి ఉంటే సరిపోతుంది. రైట్, ఒక పర్సన్ అటాక్ చేసేటప్పుడు ఓకే మనం ఈ టెక్నిక్స్ యూజ్ చేసి అటాక్ చేయొచ్చు, బట్ ఎక్కువ మంది ఒకేసారి అటాక్ చేసినప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడగలరు? అందరి ఐస్ ని ఇంజూర్ చేయండి. ఐస్ ని ఇంజూర్ చేస్తే ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎస్కేప్ అవ్వడానికి ఎంతమంది అయినా ఏముంది, లైక్ సో ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళ ఐస్ ని ఇంజూర్ చేయబడుతున్నారు. ఐస్ అనేది చాలా సెన్సిటివ్. ఎవరిదైనా ఐస్ ని అటాక్ చేశారు అంటే వాళ్ళు ఆ పెయిన్ ని బియర్ చేయలేరు, అండ్ వాళ్ళకి ఇంకేం ఆప్షన్ ఉండదు. ఈ యుద్ధ విద్యల శిక్షణలో టీనేజర్స్ కానీ లేదనంటే పెద్దవాళ్ళకి కానీ ఈ తేడా ఏమైనా ఉంటుందా? ఎస్, ఒక సర్టన్ ఏజ్ వచ్చింది అంటే బాడీ సపోర్ట్ చేయడం తగ్గిపోతుంది, ఇంజురీ రికవరీ చాలా తగ్గిపోతుంది. లైక్ 36+ వచ్చారు అంటే రికవరీస్ తగ్గిపోతా ఉంటాయి, బాడీ హీల్ అవ్వడం లాంటివి తక్కువ అవుతుంది. సో టీనేజ్ లో అంటే ఇంజురీ అయినా, లైక్ కిడ్స్ నుంచి టీనేజ్ వరకు ఎన్ని ఇంజురీస్ అయినా ఇమీడియట్ డేస్ లో రికవరీ అవుతుంది. లైక్ లిగమెంట్స్ కానివ్వండి, బోన్స్ విరిగినా కానివ్వండి, బోన్స్ జస్ట్ 3 weeks లో రికవర్ అయిపోతాయి. లైక్ మజిల్ లాంటివి అయితే జస్ట్ 6 days లో రికవరీ అవుతుంది, ప్రాపర్ కేర్ ఆన్ టైం తీసుకోగలిగితే. అదే సర్టన్ ఏజ్ వచ్చింది అంటే అవి లాగ్ అవుతా ఉంటాయి, లైక్ 3 months 6 months పట్టడం లాంటివి జరుగుతుంది. సో బేసిక్ కొంచెం ముందు నుంచి మనం ట్రైన్డ్ గా ఉంటే డిఫరెంట్ గా ట్రైనింగ్ ఉండాలి. లైక్ ఆల్ ఆఫ్ సడన్ స్టార్ట్ చేస్తున్నాం అంటే డిఫరెంట్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే మన దగ్గర ట్రైనర్స్ కి అంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇంజురీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం రియల్లీ మ్యాటర్స్.
ఓకే. సో, ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది నేర్చుకోవటానికి డైరెక్ట్‌గా శిక్షణా కేంద్రాలకి రావాల్సిన నెసెసిటీ ఉంటుందా? ఆన్‌లైన్ ద్వారా గూడా నేర్చుకోవచ్చంటారా? జనరల్లీ కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవడానికి అంటే దట్స్ ఓకే డిఫరెంట్. బట్ మనం మార్షల్ ఆర్ట్ ఒక స్కిల్ నేర్చుకుంటున్నామంటే మనం ప్రాపర్‌గా ఒక సెంటర్‌కి వెళ్లి నేర్చుకోవడం, మన మూవ్‌మెంట్స్ ఏదైనా రాంగ్ చేస్తున్నామంటే కోచ్ చెప్తారు. ఇఫ్ మనకి ఏమీ తెలవని పర్సన్ లైక్ ఒక 3-5 ఇయర్స్ ట్రైన్ అయ్యాము. ఆ తర్వాత ఆన్‌లైన్ సెషన్స్ తీసుకుంటున్నామంటే అది బెనిఫిట్. చాలా హెల్ప్ అవుతది. బట్ ఒకవేళ మీకు ఏమీ తెలవకుండా డే 1 ఆన్‌లైన్ నేర్చుకుంటామంటే రాంగ్‌గా నేర్చుకున్నారనుకోండి ఉల్టా మన బాడీ మీద ఇంపాక్ట్ ఉంటది. అండ్ రికవరీ అవ్వదు. లైక్ ఒక పంచ్ మనం ప్రాపర్‌గా ల్యాండ్ చేయలేదు, బ్యాక్ మీద కొట్టలేదు. అది లైక్ స్ మిస్ అయిపోయింది అనుకోండి. మన హ్యాండే డిస్‌లొకేట్ అవుతది. మనం పవర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో, అన్నీ కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటది. ఒక అబ్జర్వ్ చేసే పర్సన్, ట్రైనర్, కోచ్ ఉన్నారు అంటే డిఫరెంట్‌గా ఉంటది స్టోరీ. రైట్. అర్చన మ్యామ్ చివరగా మీకు సో, చిన్నప్పటి నుంచే అమ్మాయిల్లోనే ఆత్మవిశ్వాసం పెంపొందించే విధంగా తల్లిదండ్రులు ఏ రకంగా వాళ్ళ మైండ్ సెట్‌ని బిల్డ్ చేయాలి అనంటారు? యాహ్! వాళ్ళకి ఎమోషనల్ ఎడ్యుకేషన్, ఎమోషనల్ సేఫ్టీ గురించి బాగా ట్రైన్ చేస్తే బావుంటుంది. నేను ఆల్రెడీ పిల్లలకి ఎలా చెప్పకూడదో చెప్పాను. సో, ఎప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఎలా ట్రైన్ చేయాలి అంటే, ఎలా ఉండాలో ట్రైన్ చేయాలి. సో, వాళ్ళకి ఫియర్ ఫీల్ చేయడం కంటే ప్రొటెక్షన్ ఫీల్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో, మీరు బయటికెళ్ళినా ఎలా కాన్ఫిడెంట్‌గా ఉండొచ్చు అనేది వాళ్ళకి ఫీల్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో, మీరు ఏదన్నా ఉంటే యూ ఆర్ సెక్యూర్ టు టాక్ అబౌట్ సేఫ్టీ. మీరెవరితో అయినా కమ్యూనికేట్ చేయొచ్చు. మీకు అన్‌కంఫర్టబిలిటీ ఉంటే ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. మీ ప్రాబ్లమ్స్‌ని షేర్ చేయొచ్చు. మీకీ ప్రొటెక్షన్ ఉంది. మీరేదన్నా చెప్పుకోవచ్చు అని వాళ్ళలో ఎమోషనల్ సేఫ్టీ గురించి అవేర్‌నెస్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. రాదర్ దెన్ టెల్లింగ్ మీరేది మాట్లాడకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్పేదానికంటే ఇలా చెప్పడం చాలా బెటర్. సో, ఎప్పుడు పిల్లల్ని భయపెట్టడం కంటే ప్రొటెక్షన్, అలర్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ గైడెన్స్ ప్రతి పేరెంట్ ఇస్తే వీక్లీ మీటింగ్స్ అలాంటివి పెట్టి కూర్చోపెట్టి, నాన్న నీ స్కూల్ ఎలా ఉంది? నీకేమైనా ఇష్యూస్ ఉంటే నాతో షేర్ చేసుకో. నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను. సో, వాళ్ళలో ఆ ట్రస్ట్ బిల్డ్ చేస్తే వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు, మాట్లాడతారు, వాళ్ళు షేర్ చేసుకుంటారు. సో, వాళ్ళకి స్టాండ్ తీసుకొని మీరొక హీరో వర్షిప్ వాళ్ళకి ఇవ్వగలిగితే దట్ వుడ్ బి ద మోర్ అమేజింగ్ థింగ్ దట్ యూ కెన్ డూ ఫర్ యువర్ టీనేజ్ గర్ల్స్. వాళ్ళు పెద్దగా అయ్యి సూపర్ విమెన్ అవుతారు. అండ్ ఒక స్ట్రాంగెస్ట్ విమెన్ ఇన్ ఎ ఫ్యామిలీ అవుతారు. వేర్ దే కెన్ ప్రొటెక్ట్ దేర్ ఫ్యామిలీ. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్ అర్చన గారు అండ్ ప్రతిభ గారు. సో, అమ్మాయిల ఆత్మరక్షణ మన చేతుల్లోనే అని ఈ వెబినార్‌లోని పార్టిసిపేట్ చేసి, సో, మీ అమూల్యమైనటువంటి సజెషన్స్‌ని వ్యూవర్స్ తోటి షేర్ చేసినందుకు థాంక్ యూ సో మచ్. సో, వ్యూవర్స్ చూస్తున్నారు గదా! ఈనాడు వసుంధర నిర్వహించినటువంటి మన ఆత్మరక్షణ మన చేతుల్లోనే అనే వెబినార్. ప్రతిభ గారు చెప్పినట్టుగా మనం వేరే టూల్స్ ఏమి క్యారీ చేయాల్సిన అవసరం లేదు. మన బాడీయే మన టూల్ కింద యూజ్ చేసుకోవచ్చు. సో, ఏ రకంగా మనం యుద్ధ విద్యలను కలిగి ఉన్నట్లయితే మన ఆత్మవిశ్వాసం ఇంకా పెరుగుతుంది అనే విషయాన్ని కూడా షేర్ చేశారు. అలాగే షీ టీమ్స్‌ని మనం ఎలా యుటిలైజ్ చేసుకోవాలి అంటే టీసేవ్ యాప్‌ని మనం ఫోన్‌లో మొబైల్‌లో నుంచుకొని మనం దాన్ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలనే విషయాల్ని లావణ్య గారు మనతో పాటు షేర్ చేశారు. సో, మరొకసారి మీ అందరికీ థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.